ఈరోజు మనం దేవుడు ఒక మహిమ గురించి చూడబోతున్నాం, వినబోతున్నాం. హల్లెలూయా. అయితే మహిమ ఎక్కడుంది, మహిమ అంటే ఏమిటి అని ఒకవేళ మనం చూస్తే, మహిమ అంటే ఒక ఘనత, ఒక వ్యక్తికి ఇచ్చే ఘనత. అంటే అర్హత లేని వ్యక్తికి ఇస్తారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక వ్యక్తికి సపోజ్ ఒక రోడ్డు మీద అడుకుంటున్న వ్యక్తి ఉన్నాడు. అతను తీసుకెళ్ళి మంచి షాపింగ్ మాల్లో తీసుకెళ్ళి మంచి బట్టలు ఇప్పించి తీసుకెళ్ళి మంచి హోటల్లో ఒక భోజనం చేపిస్తే దానికి ఏమంటారు ఆయనకు? అరే నీ స్టార్ మారింద్రా, నీకు దేవుడు మహిమ అంటే అర్హత లేని దానికి ఇచ్చినాడు. అంటే గ్లోరీ అంటే ఒక బరువు, ఒక బాధ్యత, ఒక ఉన్నత స్థలంలో ఉన్నతంగా ఉండేది. అయితే ఇది దేవుడు మానవుడికి ఇచ్చాడు. ఈ ఉన్నత స్థలంలో ఉండాలి. ఎందుకంటే దేవుడు పరలోకంలో మహిమతో నింపబడింది, ఆయన మహిమలో ఉంటాడు. అదే మహిమను ద్వారా దేవుడు ఆదం అవ్వను చేశాడు. ఆదంని చేశాడు, ఆదం నుండి అవ్వను చేశాడు. దేవుడు ఏమైతే మహిమ కలిగి ఉన్నాడో అదే మహిమ వీళ్ళకి ఇచ్చాడు. ఎవరికి? ఆదం అవ్వకి ఇచ్చాడు. వాళ్ళు ఎలా ఉన్నారంటే దేవుళ్ళకు ఉన్నారు. ఎగ్జాక్ట్లీ దేవుళ్ళకు ఉన్నారు. దేవుడు వెలుగై ఉంటే వీళ్ళు వెలుగై ఉన్నారు. దేవుడు మహిమతో నింపబడి ఉంటే వీళ్ళు కూడా మహిమతో నింపబడి ఉన్నారు. ఎవరు? ఆదం అవ్వలు. ఇద్దరు దేవుడు ఒక మహిమతో నింపబడి ఉన్నారు. అయితే ఎప్పుడైతే వీళ్ళు దేవుడు తినొద్దన్న పాండు తిని పాపం చేశారో ఈ మహిమను కోల్పోయారు. వాళ్ళు ఏం కోల్పోయారు? దేవుడిచ్చే మహిమను కోల్పోయారు. ఇప్పుడు ఈ మహిమను కోల్పోయిన తర్వాత మనిషి జీవించడం చాలా కష్టం. ఏదైనా వ్యక్తికి ఒక వ్యక్తి మహిమకు పొందుకోవడము చాలా అరుదు. ఒకవేళ ఒక వ్యక్తి జీవితంలో మహిమ వచ్చిందంటే ఆ మహిమ పోయినాక ఆ వ్యక్తి జీవించడం చాలా కష్టం. జీవించలేదు. ఎందుకంటే మహిమ లేకుండా ఆ వ్యక్తి జీవించలేదు. ఎందుకంటే మహిమలో ఇన్ని రోజులు ఉన్నాడు కాబట్టి, మహిమలో అలవాటైనాడు కాబట్టి, మహిమలో నడుస్తున్నాడు కాబట్టి అది అలవాటైపోతుంది. కానీ ఆ మహిమ లేకపోతే ఆ వ్యక్తికి ఎట్లుంటుందంటే ఊపిరి లాంటిగా మారిపోతుంది. ఊపిరి ఊపిరి ఉంటే మనిషి ఎలా బతుకుతాడో మహిమ కూడా ఉంటేనే ఆ వ్యక్తి జీవించగలుగుతాడు. ఒకవేళ ఆ మహిమ లేకుంటే ఆ వ్యక్తి జీవించలేడు. ఇప్పుడు ఆదమ వల్ల కూడా పాపం చేసినప్పుడు ఆ మహిమ వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు వీళ్ళు జీవించే కష్టమైనప్పుడు అప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే ఒక బలి అర్పణ జరిగింది. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒక జంతువుని, ఏ జంతువు తీసుకొని ఒక జంతువుని తీసుకొని బలి ఇవ్వడం జరిగింది. ఆ బలి ఉంది కాబట్టి తర్వాత మానవుడు ఏంటిది? జీవించడం మొదలుపెట్టాడు. కానీ జీవించడం మొదలుపెట్టినప్పుడు ఎలా జీవించడం మొదలుపెట్టాడంటే ఆదం అవ్వ లైఫ్లో ఎలా ఉందంటే జీవిస్తున్నాడు. మహిమ పోయినాక కూడా జీవిస్తున్నాడు. కానీ లైఫ్ ఎలా ఉందంటే కన్న కొడుకులు ఇద్దరు, ఒక కొడుకు ఇంకో కొడుకుని చంపేసినాడు. అంటే కళ్ళ ద్వారా ఒక కొడుకు చావుని చూసినారు, కళ్ళ ద్వారా ఒక కొడుకు హంతకుడుగా, ఒక దేశదిమరిగా చూసినారు. ఎవరు? ఆదం అవ్వ. ఇప్పుడు అవ్వ అనుకుంటుంది, నేను పండు తినకపోతే బాగుండి, లేకపోతే నా కళ్ళారా నా ఇద్దరు కొడుకులు, ఒక కొడుకు హంతకుడు అయిపోయాడు, ఒక కొడుకు తిరిగిపోతూ చచ్చిపోయాడు. మహిమ పోయినాక వెత్తి జీవించడం కష్టం. వాళ్ళ అక్కడి నుండి మహిమ ఉన్నంత వరకు వాళ్ళు చాలా బాగా జీవించారు ఆదం అవ్వలు. మహిమ పోయినాక వాళ్ళ మన భాషలో చెప్పుకుంటే బతుకు బస్ స్టాండ్ అయింది అంటారు కదా, అలాంటి జీవితం వాళ్ళు జీవించారు. అయితే దేవుడు ఒక మహిమ పోయిన తర్వాత ఇప్పుడు మనుషుల మధ్యలో దేవుని ఒక మహిమ లేదు. దేవుని ఒక మహిమ, ఎందుకంటే దేవుడు మహిమ ఎక్కడ ఉంటాడంటే దేవుడు ఎక్కడ ఉంటాడో, దేవుని ఒక ఆత్మ ఎక్కడ ఉంటుందో దేవుడు ఒక మహిమ కూడా అక్కడనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం 6వ అధ్యాయం వరకు చూస్తే మనుషుల హృదయాలన్నీ చెడిపోయినాయి కాబట్టి దేవుడు అంటే నా ఆత్మ ఇక ఉండదు అంటే అప్పుడు దేవుడు ఒక మహిమ భూమి మీద లేదు, దేవుడు తీసేసుకున్నాడు. జలప్రలయం వచ్చింది, అయిపోయిన తర్వాత మళ్ళా ఇప్పుడు దేవుని ఒక మహిమను దేవుడు ఎక్కడ చూపిస్తున్నాడంటే మోషే ద్వారా చూపిస్తున్నాడు. మోషే ద్వారా ఆయన మహిమ ఎట్లా స్టార్టింగ్ చేసినాడంటే ఇప్పుడు ఇక్కడ చెట్టు మండుతుంది కానీ పొగ కాలిపోతుంది. అక్కడ దేవుడు ఎవరికి? మోషేని దర్శిస్తాడు. ఇక్కడ దర్శించినప్పటి నుండి ఈయన మళ్ళొక కొత్త రిలంలోకి తీసుకొస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే ఆదం దగ్గర పోయిన మహిమ ద్వారా జనాలందరూ పాపం చేస్తున్నాడు, ఇష్టము జీవిస్తున్నాడు, బంధకాలు. కానీ ఇప్పుడు మళ్ళా దేవుడు కొద్దిగా ఆయన మహిమను చూపించి మళ్ళా దేవుడు మనుషుల జీవితాలను దర్శించడం. అంతవరకు దేవుడు మనుషులను కేవలం అబ్రహాం, ఇస్సాక్, యాకోబ్కే దర్శించినాడు. తర్వాత మనం దర్శించినట్టు మనం బైబిల్. ఇప్పుడు మోషే ద్వారా దేవుడు తన మహిమను కనపరచుకోవాలనుకుంటున్నాడు. అప్పుడు ఏమైంది? దేవుడు దిగి వచ్చినాడు స్వయంగా. అబ్రహాం అప్పుడు దిగిన వ్యక్తి దేవుడు దగ్గర 400 సంవత్సరాలు
సంవత్సరాల వరకు దేవుడు ఒక మహిమ భూమి మీద లేదు. కాబట్టి దేవుడు ఒక మహిమ లేదు కాబట్టి పాపం అతిక్రమములు అన్నీ ఎక్కువ జరగడం మొదలుపెట్టాయి. దేవుని ఒక మహిమ ఉంటే పాపాలు జరగవు. దేవుడు ఒక మహిమ పోయింది కాబట్టి ఇప్పుడు అందరూ పాపాలు. ఇప్పుడు ఏమైంది? అప్పుడు కేవలం దేవుడు అబ్రహాంకి కనిపించాడు. అబ్రహాం దగ్గర మహిమ ఉంది, ఇస్సాకు, యాకోబు. దాని తర్వాత మళ్ళీ లేదు. ఇప్పుడు 400 సంవత్సరాల తర్వాత ఇప్పుడు దేవుడు తానే దిగొచ్చాడు. అబ్రహాం దగ్గర దిగొచ్చిన దేవుడు, ఇస్సాకు దగ్గర దిగొచ్చిన దేవుడు, యాకోబుని దిగి వచ్చిన. దాని తర్వాత యాకోబు తర్వాత మళ్ళీ దేవుడు దిగి రాలేదు. మళ్ళీ ఇప్పుడు మోషే దగ్గర దిగి వచ్చి ఇప్పుడు నా మహిమను కనపరుచుకుంటాను, నా బాహుబలాన్ని చూపిస్తానని ఇప్పుడు దేవుడు దిగి వచ్చి తన మహిమను చూపించి ఏం చేశాడు? ఇప్పుడు మహిమ అందరి మీద వస్తుందా అంటే అందరు మహిమలో ప్రభావితం అవుతారు, కానీ మహిమ మట్టుకు ఒక్క వ్యక్తి ద్వారా వస్తుంది. ఇప్పుడు మనం చూస్తే ఆదంకి మహిమ ఉంది. సేమ్ ఇప్పుడు దేవుడు తన మహిమను మోషేని చూపించాడు. మోషేని ఎన్నుకున్నాడు, మోషేకి తన మహిమతో తన అభిషేకంతో నింపాడు. ఇప్పుడు ఈ మహిమ ద్వారా దేవుడు కార్యాలు చేస్తున్నాడు. చూడండి, ఒక అధికారంలో ఉన్నప్పుడు, ఒక అథారిటీలో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి చెడు మంచిది రెండు, పనిష్మెంట్ రివార్డ్ రెండు ఇస్తాడు. ఒక వ్యక్తి అధికారంలో ఉన్న వ్యక్తి, మహిమలో ఉన్న వ్యక్తి, అధికారంలో అభిషేకంలో ఉన్న వ్యక్తి ద్వారా రెండు వస్తాయి. ఏంటిది? శిక్ష వస్తుంది, ఆ వ్యక్తికి శిక్షించే అధికారం ఉంది. రెండోది ఏంటిది? రివార్డ్, అవార్డ్ ఇచ్చే అధికారం కూడా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మన పిల్లలకు ఒక ప్రతి ఇంట్లో ఫాదర్ ఉంటాడు. ఆయనకున్న గ్లోరీ ఏంటంటే పిల్లల్ని శిక్షించవచ్చు, పిల్లల్ని ఏంటిది రివార్డ్ అంటే వాళ్ళ గిఫ్ట్స్ ఇవ్వచ్చు. సో ఏ వ్యక్తికి అయితే ఈ మహిమాత్మతో నింపబడతాడో ఆ వ్యక్తి రెండు విధాలుగా చేయొచ్చు. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఫరో కూడా ఒక మహిమ ఉంది. ఏం మహిమ ఉంది? లోకాంశనం అయిన మహిమ ఉంది. ఆ మహిమ ద్వారా ఆయన అందరిని ఏం చేస్తున్నాడు? లోపరుచుకొని బానిసలకు వాడుకుంటున్నాడు. ఎవరు? ఫరో. ఈయనకు ఒక మహిమ ఉంది. మహిమ అంటే ఉన్నతమైన స్థానంలో, ఉన్నతమైన అధికారంలో ఈయన ఉన్నాడు, ఫరో ఉన్నాడు. ఇప్పుడు ఈయనకిచ్చిన మహిమ, ఫరోకి ఇచ్చిన మహిమ ద్వారా ఈయనన్ని ఏంటిది? దేవుడి బిడ్డలు, దేవుడి దగ్గర తీసుకొని దేవుడి బిడ్డలకే ఎసరు పెడతాడు. ఎట్లుందంటే ఒక ఇంట్లో పని మనిషిని పెట్టి, అరే మా పిల్లల్ని చూసుకో, నేను బయటికి వెళ్తానంటే బయటికి వెళ్ళంగానే యజమాని ఆ ఇల్లు ఇప్పుడు ఎవరు మొత్తము ఆ పని మనిషి పెద్దది కాబట్టి ఏం చేస్తుంది? ఆ ఇంట్లో ఉన్నన్ని వాడుకొని పిల్లలకి తిండి పెట్టకుండా పిల్లల్ని కొట్టి ఇచ్చేస్తే ఎట్లుంటుంది? అప్పుడు యజమానికి తెలిసిందనుకో, ఏంద్రా నా తిండి తిని నా ఇంట్లోండి నా కొడుకులను చూసుకోమంటే నా కొడుకులను నువ్వు వేధిస్తున్నావు అంటారు కదా. సేమ్ ఇప్పుడు దేవుడు ఫరోగా పెట్టింది ఎవరు? దేవుడు. అక్కడ దేవుడు పిల్లల్ని తీసుకొచ్చి ఐగుప్తులో పెట్టింది ఎవరు? దేవుడు. దేవుడు పిల్లల్ని చూసుకోవాల్సి పోయి ఫరో ఏం చేత ఉన్న మహిమ ద్వారా వాళ్ళని బానిసగా తీసుకుంటే దేవుడు ఏం చేసినాడు? ఇక దేవుడు దిగి, యజమాని దిగి ఏం చేస్తాడు? మోషేని తన మహిమాత్మతో నింపి పంపిస్తాడు. ఎట్లా? ఏ వ్యక్తికి అయితే దేవుని ఒక మహిమాత్మతో నింపుతాడో ఆయనకు సర్వ అధికారాలు ఇవ్వబడతాయి. ఆదాంకి ఏ విధంగా అయితే సర్వ అధికారాలు ఇవ్వబడ్డాయో ఇప్పుడు ఇక్కడ కూడా మోషేకి సర్వ అధికారాలు ఇచ్చి పంపించినప్పుడు ఈయనకున్న మహిమాత్మతో తెగులు తీసుకొస్తున్నాడు, పనిష్మెంట్ ఇస్తున్నాడు. ఎందుకు? ఫరో సైన్యానికి, ఫరోకు సహకరించే ప్రతి వ్యక్తి మీద పనిష్మెంట్ వస్తుంది. కానీ దేవుడు నమ్ముకున్న బిడ్డలకి, దేవుడుకున్న వాళ్ళకి మటుకు పనిష్మెంట్ రావట్లేదు, వాళ్ళ కాపుదల ఉంటుంది. అదే మహిమ ఇప్పుడు ఈయన అక్కడనే ఉన్నాడు, ఫరో అక్కడే ఉన్నాడు, మోషే కూడా అక్కడనే ఉన్నాడు. ఇద్దరు ఒకటే ప్రాంతంలో ఉన్నారు. కానీ మోషే ఉన్న మహిమ ఏంటిది? ఈయన దగ్గర ఫరో ఏమవుతున్నాడు? ఆ మహిమను ఫరో సైన్యం తట్టుకోలేకపోతుంది. ఎందుకంటే ఈయన ఏంటిది? దేవుడి బిడ్డలను బానిసగా పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈయన మహిమ ద్వారా ఏమైతుంది? చూడండి, దేవుడు ఒక తీర్పు ఎలా వస్తుందంటే ఇద్దరు అక్కడనే ఉన్నారు. ఇప్పుడు ఐగుప్తులు అక్కడనే ఉన్నారు, ఇజ్రాయెల్ అక్కడ ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఒక మహిమ ఎవరి మీద ఉంది? మోషే మీద ఉంది. ఇప్పుడు ఈ మహిమ అంతటా వ్యాపించింది. ఎంతటా? మొత్తం మొత్తము ఇటు ఐగుప్తుల మీద, ఇటు ఇజ్రాయెల్ మీద, అందరి మీద వ్యాపించింది. కానీ ఈ మహిమ రెండు పనులు చేస్తుంది. ఏం పని చేస్తుంది? ఇక్కడ ఫరో వాళ్ళకేమో మరణము, తెగులు తీసుకొస్తుంది. దేవుడి బిడ్డలకేమో జీవం, అభివృద్ధి, సమృద్ధి తీసుకొస్తుంది. అదే మహిమ, అదే క్రౌన్. దాని తర్వాత మనం చూస్తాం, ఇప్పుడు దేవుడు తన బాహుబలం చేత విడుదల ఇచ్చిన తర్వాత, ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఇప్పుడు తెగులు చూడం మనం. కానీ ఆ మహిమను ఒక ఫామ్లో చూస్తాం. ఏంటిది? ఒక మేఘములక చూస్తాం. చాలా మనం అనుకుంటాం మేఘం అనగానే మహిమ అంటే ఇది మేఘం టైప్లో వచ్చింది, కానీ ఒక సూచన. ఇప్పుడు మనం అంటాం కదా బైబిల్లో
పరిశుద్ధాత్మ దేవుడు పౌరం వలె దిగి వచ్చిండు అనగానే అందరు పౌరం అనగా పరిశుద్ధాత్మ. అసలు పౌరానికి పరిశుద్ధాత్మకి సంబంధం లేదు, కానీ ఎందుకంటే పౌరం ఎట్లా మెల్లగా దిగుతుందో అట్లా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినాడు, దానికి సాదృశ్యం తీసుకోబడ్డది. ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటిది, మేఘం దిగి వచ్చింది అంటే మేఘం వలె దిగి వచ్చింది. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే మేఘమే ఏమనుకుంటారు. ఇక ఇప్పుడు మనకు కూడా సర్వీస్లలో దేవుడు ఒక మహిమ దిగి రాగానే కొంతమంది తట్టుకోలేక పడిపోతారు. దానికి అభిషేకం అంటారు, దానికి మహిమ అంటారు. ఓ నీ దేవుడు ఒక మహిమను వెలుగుని మహిమ అంటారు, మహిమని వెలుగు అంటారు కదా. ఎందుకంటే దాన్ని చూడలేకపోయి తట్టుకోలేక పడిపోతారు. దట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ పవర్. దేవుడు ఒక మహిమ అన్నది ఒక అధికారం, ఒక వెయిట్, ఒక ఉన్నత స్థానంలో ఉండాల్సిన ఆ మహిమ అన్నమాట. ఇప్పుడు దేవుడు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత తన మహిమను ఎలా చూపిస్తున్నాడంటే, ఇంతవరకు మీకు తెగులు చూశారు కదా, అదే మహిమలో ఇప్పుడు మీరు ఏం చూస్తున్నారు, చేదు నీళ్ళని ఏమైతున్నాయి, మధురంగా మార్చబడడం, బండ నుండి నీళ్ళు రావడం, దాని తర్వాత ఆకాశం నుండి మన్న కూరడం. ఇవన్నీ కాకుండా 24 గంటలు పగలు మేఘసమమై రాత్రి అగ్నిసమమై ఆయన మహిమ కింద అందరు సురక్షితంగా ఉంది నడవడం. చూడండి, దేవుడు ఒక మహిమ కింద ఉన్నప్పుడు ఎవరికి రోగాలు రాలేదు. దేవుడు మహిమ కింద ఉన్నప్పుడు ఇక్కడ కెయ్యి నేబులు ఒకళ్ళొక చంపుకున్నట్టు ఇక్కడ చంపుకోలేదు, అన్నతమ్ములు ఇక్కడ చంపుకోలేదు. అంటే ఈ మేఘం మహిమ కింద ఉన్నప్పుడు పాపం జరగట్లేదు. వీళ్ళు ఏమంటే దేవుడు ఒక మహిమ కింద ఉన్నారు, ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు ఈ మహిమను వాళ్ళు లిటరల్గా ఎప్పుడు చూశారు అంటే, దేవుడు ఒక పని చెప్తాడు. ఏమని పని అంటే, గుడారం కట్టుమంటాడు. గుడారం కట్టిన తర్వాత అప్పుడు గుడారం ఇవన్నీ చెక్కతోని దీంతో అన్ని వాళ్ళు చేసినారు, జంతువులతోని దాంతో అన్ని చేసిన తర్వాత గుడారం మొత్తం రెడీ అయిన తర్వాత ఎప్పుడైతే ప్రతిష్ఠిస్తారో అప్పుడు దేవుని ఒక మహిమ దిగుతుంది. అప్పుడు దేవుడు ఒక మహిమ దిగిందంటే ఆ గుడారానికి పవర్ వచ్చింది. ఏమొచ్చింది? ఎప్పుడైతే దేవుని ఒక మహిమ మోషే మీద దిగిందో మోషేకి దేవుని ఒక శక్తి వచ్చినట్టు ఇప్పుడు గుడారంకి దేవుని ఒక మహిమ నింపిందంటే గుడారానికి ఏమొచ్చింది? దేవుని ఒక శక్తి. అంతవరకు మామూలు చెక్కనే, మామూలు బళ్ళనే, మామూలుగా బలిపీఠమే, అన్ని బలిపీఠం, మామూలు టెన్స్, మామూలు బట్టనే అన్ని. కానీ ఎప్పుడైతే దేవుని ఒక మహిమ ఈ గుడారంలో దిగిందో ప్రతి వస్తుకి ఒక ఏంటిది, షైనింగ్, ఒక విలువ, ఒక హై వచ్చింది. అంతవరకు నువ్వు బలిపీఠం ప్రతిష్ఠించకుండా నువ్వు ఎన్ని బలిలు అర్పించు అది చెల్లదు. కానీ ఇప్పుడు దేవుడు దాన్ని ప్రతిష్ఠించిన తర్వాత అక్కడ చేస్తున్న ప్రతి బలి అకౌంటబుల్. అంతవరకు వీళ్ళు బలిపీఠం చేశారు, గంగాళం చేశారు, ధూపవేదిక చేశారు, మెనోరా చేశారు, మందసం చేశారు, దాని తర్వాత రొట్టె బల్ల చేశారు. మందసంలో దేవుడు స్వయంగా రాసిన పలకలు ఉన్నాయి, కానీ దానికి అప్పటి వరకు ఎవరైనా ముట్టుకోవచ్చు, అప్పటి వరకు ఎవరైనా తాకొచ్చు. కానీ ఎప్పుడైతే ఆ గుడారంలో దేవుని ఒక మహిమ దిగిందో కేవలం లేవీల మటుకు తాకాలి, వేరేళ్ళు తాకితే మటుకు చచ్చిపోతారు. అందుకే చాలాసార్లు మనకు డౌట్ వస్తుంది. ఏమొస్తుందంటే, మందసం మోస్తున్నప్పుడు ఒక వ్యక్తి ముట్టుకుంటాడు. ఏం పేరు? ఆయన పేరు ఉజ్జా. ముట్టుకుంటారు కదా, ముట్టుకోగానే ఎందుకు చనిపోయినాడు? ఆయన మంచి పని చేసిండు కదా, ఎందుకు చనిపోయాడంటే ఆ మహిమను ఈయన తట్టుకోలేడు. ఉజ్జా ఆ మహిమను తట్టుకోలేడు ఆయన. నువ్వు ఎంత మనసు కలిగి ఉండే కూడా నువ్వు దేవుడు మహిమను ముట్టలేవు అన్లెస్ దేవుడు నీకు తాకితే గాని. ఇక్కడ మహిమను దేవుడు గుడారంకి మహిమతో నింపిన కానీ మందిరము ఈ గుడారం దేవుడు ముట్టలేదు. ఎందుకంటే మనము దేవుని మహిమను ముట్టలేం, దేవుడు మనల్ని ముట్టాలి. ఇక్కడ కూడా ఉజ్జ ఏమైంది, ఆ మందసం ముట్టంగానే చనిపోయినట్టే దానికి ఉన్న మహిమ, దానికి ఉన్న పవరు ఈయన తట్టుకోలేడు. ఇప్పుడు ఎట్లుందంటే కరెంటు వైర్ని ముట్టుకోగానే మనిషి ఏమవుతాడు? చచ్చిపోతాడు. అదే మనం కాకుండా ఎలక్ట్రీషియన్ ముట్టుకుంటే, కొన్నిసార్లు మీరు కరెంట్ వైర్ ఎలక్ట్రీషియన్ పనులు చేస్తాం చూడండి, ఆయన టెస్టర్ పెట్టిన కరెంట్ వస్తుంది, మనకు ముట్టుకుంటే షార్ట్ కొడుతుంది, కానీ ఆయనకి ఏం కాదు. ఎందుకంటే అది ఏం ట్రిక్స్ నాకు తెలియదు. 2-3 సార్లు నేను ఎలక్ట్రిక్ పని చేసినప్పుడు నేను కుదరన్నా చిన్నప్పుడు డబ్బులు సంపాదించాలి, ఇల్లు గడవాలి. ఒక ఎలక్ట్రీషియన్ అన్న, బాబు నువ్వు నాకు నీ పని నేర్పి కనీసం నేనే అట్లనంటే అప్పుడు ఆయన చూపించినాడు, నన్ను ముట్టుకోక అన్నాడు. ఎందుకంటే కరెంట్ షాక్ అంటే నీకెందుకు అంటే నేను కరెంటు పని చేసిన, టెస్టర్ తీసుకో అన్నాడు. తీసుకున్నా, ఆయనకి ఇట్లా పెట్టగానే కరెంట్ వచ్చింది. ఎలక్ట్రీషియన్కి కరెంట్ తాకట్లేదు, నేను ముడితే
సేమ్ వే మందస్థంలో పవర్ ఉంది, అది లేవీలు మట్టుకే ముట్టగలుగుతారు, మనం ముడితే చచ్చిపోతాం. సో ఇప్పుడు ఎందుకంటే ఈ గుడారంలో ఏం దిగిందంటే దేవుని ఒక మహిమ దిగింది. ఇప్పుడు దేవుడు ఒక మహిమ దిగిన తర్వాత ఏ వస్తుకైనా పవర్ ఉంది అక్కడ. ఎందుకంటే మహిమతో గుడారం మొత్తం నింపబడ్డది కాబట్టి ఆ గుడారంలో ఉన్న ఏ వస్తుకైనా ముట్టే క్లీన్ చేసే అధికారం మొత్తం లేవీలకు ఉంది. ఎందుకంటే ఆ మహిమలో ఒక భాగం తీసుకొచ్చి లేవీలకు ఇచ్చింది కాబట్టి, వాళ్ళ రక్తంలో ఉంది కాబట్టి వాళ్ళు మట్టుకు ముట్టగలుగుతారు. వేరే వాళ్ళు ముడితే షాక్ కొడుతుంది. ఎందుకంటే వాళ్ళు లబ్బర్ చెప్పులు వేసుకున్నారు, మనం వేసుకోలేదు అంటారు కదా. లబ్బర్ చెప్పులు వేసుకుని కరెంట్ పని చేయాలి, అప్పుడు కరెంట్ షాక్ తాకదు. వాళ్ళకి అట్లా దేవుడు ఒకటి ఇచ్చాడు కాబట్టి వాళ్ళు చేయగలుగుతారు. వేరే వాళ్ళు చేస్తే ముట్టు కూడా, అందుకే ఉజ్జ ముట్టుని చనిపోయాడు. ఇప్పుడు ఈ గుడారంలో అన్ని దేవుడు ఒక మహిమ దిగిందాక ఇప్పుడు ఈ గుడారానికి ఏమొచ్చింది? పవర్. అందుకోసమే ఈ పవర్ వచ్చింది కాబట్టి ఇజ్రాయెల్ అందరు ఎవరు పాపం చేసినా తీసుకొచ్చి వాళ్ళు ఏం చేయాలి? ఈ గ్లోరీ దగ్గర, మహిమ దగ్గర వచ్చి పాపాలు ఒప్పుకుంటే వాళ్ళు చూడండి ఎక్కడ ఒప్పుకుంటారంటే, ఒకవేళ మీరు గుడారం చూస్తే సిల్వ ఆకారంలో ఉంటుంది. ఏముంటది? బలిపీఠం, గంగాలం, ధూపవేదిక, రొట్టెల బల్ల, మెన్నోరా, మందసం. ఇది చూస్తే సిల్వాకారంలో ఉంటుంది. అయితే ప్రతి వ్యక్తి వచ్చి ఎక్కడ తన బలి అర్పించాలంటే బలిపీఠం అంటే సిల్వ దగ్గర, అంటే యేసు ప్రభు కాళ్ళ దగ్గర. ఎప్పుడు బలిపీఠం ఏంటంటే యేసు ప్రభు కాళ్ళ దగ్గర, సిల్వ ఇప్పుడు సిల్వలో ఉన్నప్పుడు ఎక్కడ? యేసు ప్రభు పాదాల దగ్గర, అంటే అక్కడ బలిపీఠం. అక్కడికి వెళ్ళి యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలి? మన పాపాలని ఒప్పుకుంటే అప్పుడు ఆయన రక్తము మన పాపాలన్నిటినీ కడుగుతుంది. ఎప్పుడు మనం యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు కడుగుతుంది. ఈ గుడారానికి ఉన్న మహిమ ఏంటిది? గుడారం ఉన్నంత వరకు ఆ మహిమ క్యారీ చేసింది షిలోం వరకు. తర్వాత సలోమోను కట్టించిన తర్వాత ఏంటిది? సలోమోన్ దేవాలయం కట్టించిన తర్వాత ఇప్పుడు గుడారంకు ఉన్న మహిమ పోయింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఇవన్నీ మందిరం తీసుకెళ్తారు. ఇప్పుడు ఆ మహిమ పోయిన తర్వాత అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సలోమోన్ దేవాలయం కట్టించిన తర్వాత అక్కడ మళ్ళీ అవన్నీ ఏంటిది? మెనోరా, ఇవన్నీ రొట్టెల బల్ల అన్ని పరిచిన తర్వాత మళ్ళా దేవుడు ఆయన మహిమతో దిగి వస్తాడు. ఎక్కడ? మందిరము డెడికేషన్. అందుకోసమే మనం ఇల్లు కట్టుకున్నా, ఏది కట్టుకున్నా డెడికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రతిష్ఠించడం చాలా ప్రాముఖ్యత. ఇంకోటి మనల్ని మనం కూడా దేవుని ప్రతిష్ఠించడం కూడా చాలా ప్రాముఖ్యత. మనము వస్తువులనే ఇంట్లోనే కాదు మనం ప్రతిష్ఠించాల్సింది, మనల్ని మనం కూడా దేవుని ప్రతిష్ఠించుకోవాలి. ఇప్పుడు చూడండి, గుడారాన్ని దేవుని ప్రతిష్ఠించినప్పుడే దేవుడు ఒక మహిమ దిగింది. దేవుని ఒక ఇల్లు కట్టినాక సొలొమోను దేవుడు మహారాజు మందిరం కట్టిన తర్వాతనే అక్కడ బలులు ఇచ్చినప్పుడే ఏం దిగింది? దేవుని ఒక మహిమ దిగింది. దిగినాక అక్కడ మందిరానికి ఇప్పుడు ప్రతిష్ఠించింది మందిరానిక, యాజకుడుగా కదా? మందిరానికి. అంటే ఇప్పుడు ఈ మందిరంలో ఎవరు వచ్చి ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. ఎస్, దేవుడు మనము ఇప్పుడు ఇక్కడ గుడారం ఉన్నప్పుడు ఎవరు వచ్చి బలి ఇచ్చినా యాజకుడు ఎస్ అంటే వాళ్ళ పాపాలు క్షమించబడతాయి. యాజకుడు నువ్వు అంటే వాళ్ళ పాపాలు ఉండిపోతాయి. ఎక్కడ? బలిపీఠం దగ్గర. ఎవరికి? యాజకుడు. ఒకటి, యాజకుడు ఆ గుడారంలో లేవి గోత్రానికి ఎవరైనా ఉండి పని చేస్తే అది పని చేస్తుంది కదా. ఎవరు వచ్చినా లేవీడు ఊడ్చేటోడు ఉన్నాడు అనుకో, ఏంటిది? అక్కడ బలి దగ్గర ఎవరు లేరు, ఈయన వచ్చి కడుక్కొని వచ్చి బలి ఇచ్చినా అది యాక్సెప్టబుల్. లేవి గోత్రం మొత్తానికి. ఎందుకు? దేవుడు వాళ్ళ బ్లడ్లో పెట్టాడు. ఎస్, ఇప్పుడు అక్కడ ఆ గుడారంలో ఏ యాజకుడు, ఏ లేవీడు ఉన్నా మనిషి పాపాలు క్షమించబడతాయి. అంటే ఇప్పుడు మళ్ళా దీంట్లో యాజకులలో కూడా డివిజన్స్ ఉంటాయి. ప్రధాన యాజకుడు ఉంటాడు, యాజకుల కింద ఉంటారు. ఇది వేరే పార్ట్. కానీ ప్రజలకు మటుకు లేవి గోత్రాల నుండి ఏ వ్యక్తి అయినా చెయ్యొచ్చు. ఇప్పుడు ఇదే సేమ్ ప్యాటర్న్ ఎక్కడ వచ్చింది? మందిరానికి వచ్చింది కదా. సో ఇప్పుడు ఈ మందిరంలో ఏ వ్యక్తి వెళ్ళి దేవుడు అంటాడా? ఎవరికి? ఈయన ప్రార్థన చేస్తాడు, సొలొమోన్. ప్రభా, ఇక్కడ జనాలోంచి ఇట్లా చేసినప్పుడు విను ప్రభా, ఇక్కడ ప్రార్థన విను ప్రభా, వాళ్ళ పాపలం మేము పాపం చేస్తాం, మా పాపం చేయడం అలవాటు, నీకు క్షమించడం అలవాటు కాబట్టి మేము చేస్తూ ఉంటాము, నువ్వు క్షమిస్తూ ఉండు అని అంటే దేవుడు సరేరా బాబు అంటాడా? ఇప్పుడు సొలొమోన్ ఉన్నంత వరకే అన్నాడా, లేకుంటే మందిరం ఉన్నంత వరకు అన్నాడా దేవుడు? ఎందుకంటే ప్రతిష్ఠించింది ఎవరు? దేన్ని? మందిరాన్ని. కాబట్టి ఆ మందిరం ఉన్న గోడలన్నీ, ఆ మందిరంలో ఉన్న వస్తువులన్నీ పరిశుద్ధం. దే హ్యావ్ ఎ పవర్. ఎప్పుడు
ప్రతి వస్తువు, ఒకవేళ ఆ మందిరంలో చీపురు ఉన్నా కానీ చీపురు కూడా అభిషేకింపబడది, చీపురు కూడా మహిమతో ఉంటుంది. ఒకవేళ మీరు చీపురు కట్ట తీసుకొని ఇంట్లో పెట్టుకుంటే 2 పనులు అయితే ఏమవుతుంది? ఒక నష్టం జరుగుతుంది, ఒక లాభం జరుగుతుంది. ఎందుకంటే దేవుని మందిరం నుండి దొంగతనం చేస్తే నువ్వు దొంగోడివి, మరణం వస్తుంది. ఒకవేళ యాజకుడు నీకు ఇచ్చినాడంటే నీకు అది మహిమగా మారుతుంది. ఎందుకంటే మందిరంలో నువ్వు ఇచ్చే వస్తువుల అధికారం లేవీలకే ఉండదు, వేరే వాళ్ళకి ఉండదు. లేవి అది ఉట్టిగానే ఉండని ఉట్టిగానే, బట్ నువ్వు తీసుకెళ్తే యు ఆర్ ద థీఫ్. ఆ కర్స్ నీ ఇంట్లో ఇదవుతుంది. అదే ఒకవేళ యాజకుడు మట్టి తీసి కూడా నీకు ఇచ్చినాడు అనుకో, ఆ మట్టి చాలు నీ ఇంట్లో బ్లెస్ అవ్వడానికి. ఎందుకంటే ఆ మట్టి మహిమతో నింపబడ్డది, దేవుని ఒక మహిమను పొందుకున్న మట్టి ఉంటుంది. అందుకోసం మందిరం మొత్తము, ఈ సొలొమోను కట్టించిన దేవాలయం మొత్తము దేవుడు ఒక మహిమతో నింపబడ్డది. కాబట్టి ఆ మహిమ దగ్గర యాజకులు కూడా పరిచారం చేయలేకుండా వాళ్ళు బయటికి వచ్చేసారు. అంటే బయటికి రావడానికి నేనేమనుకుంటానంటే, ఈ యాజకులు ఒక 20 సంవత్సరాలు చేసి వీళ్ళు బయటికి వచ్చేస్తారు. బట్ ఈ వస్తువులు మట్టుకు, మందిరం మట్టుకు యుగ యుగం ఉంటుంది. కాబట్టి దీనికి అనాయింటింగ్ కావాలి. నీకు వద్దు, ఒకవేళ నీకు అంటే నువ్వు ఎట్లుంటావు అనేసి దేవుడు ఏం చేస్తాడు, వీళ్ళు తట్టుకోలేక బయటికి వచ్చేసారు. హల్లెలూయా. అందుకే ఈ రోజు కూడా యెరూషలేములో సొలొమోను కట్టించిన ఒక్క గోడ ఉంది, దానికే వేలింగ్ వాల్స్ అంటారు. ఇప్పటికీ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి అక్కడ 24 గంటల ప్రార్థన జరుగుతుంది, 24 hours ప్రే జరుగుతుంది. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయగానే ఎగ్జాక్ట్లీ దేవుడు వింటాడు. నేను కూడా వెళ్ళి అక్కడ ప్రార్థన చేసిన అక్కడ ప్రార్థన చేసి ఇక్కడికి వచ్చే వరకు నాకు జవాబు వచ్చేసింది. నేను ఏమేమైతే ప్రార్థన చేశానో, నేను ఇండియాకి వచ్చే వరకు నాకు జవాబు వచ్చేసాయి. ఎస్, రియల్లీ దేవుడు ఆ రోజు ఏమైతే మాట చెప్పాడో ఈ రోజు కూడా అది 100% ఏమవుతుంది, నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆ గోడలు దేవుడు ఒక మహిమతో నింపబడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏమైంది, సొలొమోను కట్టించిన దేవాలయము బబులోను రాజ్యాలు కూలిపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఉన్న సామానంతా తీసుకెళ్తారు కదా. తీసుకెళ్ళిన తర్వాత ఒక రాజు వస్తాడు. ఏంటిది, రే మందిరం నుండి తీసుకొచ్చిన పాత్రలు తేనరా, చాలా రోజులు అయిపోయింది కదా, అప్పుడే తీస్తే దొంగడని తెలిసిపోయేటోళ్ళము. అదే ఇప్పుడు చాలా కాలమైంది కదా, మనం చర్చ్ నుండి ఎప్పుడో దొంగతనం చేసినాం కదా, తీసుకొని రా అనగానే అప్పుడు వాళ్ళు ఏం చేసినారు, వాళ్ళు తీసుకొచ్చి ఆ పాత్రలు వాడడం మొదలు పెట్టగానే ఒక వేలు వచ్చి రాసింది. ఆ వస్తువులు చర్చ్లో మందిరం టెంపుల్ అని పెట్టాలి, కానీ నువ్వు ఇంటికి తెచ్చుకున్నావు అనుకో, తెచ్చుకొని దాన్ని వాడుతుంటే వేలు వచ్చి రాసింది. ఏమని, బాబో నీ టైం అయిపోయింది. దొంగతనమే చేయకుండా అది ఏంటిది, మహిమ వస్తువులు. అసలు దొంగతనం చేయడమే తప్పు, తీసుకొచ్చి నువ్వు వాడుకుంటావా, రైట్, అయిపోయింది, నీ టైం ముగించేటపడ్డది. హల్లెలూయా. ఎందుకు, ఆ పాత్రలో ఏముంది, పాత్ర వాడితే ఏమవుతుంది, మేము వాడితే ఏమవుతుందంటే అది నువ్వు వాడొద్దంతే. ఎందుకంటే దానికి మీద దేవుడు ఒక మహిమ దిగింది కాబట్టి అది యాజకులు. దేవుడు ఇశ్రాయేల్లో కూడా 12 గోత్రాలు కాదు, ఒకటే గోత్రంకి ఇచ్చాడు. ఆ గోత్రం వాళ్ళే వాడాలి, కానీ వేరే వాళ్ళు వాడితే కూడా, ఎందుకంటే వాళ్ళ బ్లడ్లో దేవుడు పెట్టాడు. వీళ్ళకి పెట్టుకుంటే ఏం కాదు, షాక్ తాకదు. అందుకే వాళ్ళు వాడారు, అది ఏమైంది, నాశనం. నేను చెప్పేది, దేవుని ఒక మహిమ ఒక వ్యక్తికి మంచిది తీసుకొస్తుంది, ఒక వ్యక్తికి చెడు కూడా అవుతుంది. నీకున్న అధికారంతో మంచిది చెయ్యొచ్చు, చేయలేదు. నీకున్న పౌలు అంటాడు, నాకున్న అభిషేకంతో నేను ఏమైనా చేయొచ్చు, కానీ అన్ని చేయదగినయే కావు అంటాడు. మనకున్న దేవుడు ఒక మహిమ ద్వారా కూడా మనం అన్ని చేయగలుగుతాం. బట్ ఏం చేస్తున్నావో యు మస్ట్ బి అకౌంటబుల్. నీకు ఇచ్చిన మహిమ, నీకు ఇచ్చిన అధికారం, నీ దాంతో నువ్వు ఒక రోజు లెక్కప్ప చెప్పాలి, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మోషే ఉన్నాడు, మోషేకి దేవుడు అభిషేకం ఇచ్చినాడు, తన మహిమతో నింపినాడు. ఇంతమంది లెక్క అప్ప చెప్పాలి. ఏం చెప్పాలి, లెక్క అప్ప చెప్పాలి. నువ్వు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నావు, మాట్లాడమంటే కొట్టినావు బండని, బట్ దానికి అకౌంటబిలిటీ ఉండాలి. నువ్వు చేసిన ప్రతి పనికి అది బైబిల్ ఉంటుంది. నువ్వు ఏది చేసినా, మంచిదే చెడువే, ఏదైనా తీర్పులోకి వస్తుంది. చెప్పినా కదా, మహిమ ఉన్నప్పుడు ఏంటిది, పనిష్మెంట్ ఉంటుంది, రివార్డ్స్ ఉంటాయి. నీకు ఇన్న దాంతో నువ్వు ఏం చేసినావు. ఎస్, ఇప్పుడు ఈ గుడారం తర్వాత మందిరం వచ్చింది, మందిరం మహిమతో నింపబడ్డది. ఇప్పుడు ఈ మందిరం దగ్గర ఎవరు వచ్చినా ఏం జరుగుతుంది, వాళ్ళు వచ్చి వాళ్ళ పాపాలు ఒప్పుకుంటే పాపాలు క్షమింపబడుతున్నాయి, వాళ్ళకి ఏమైనా మొక్కుబడులు చేసుకుంటే మొక్కుబడులు తీర్చబడుతున్నాయి. అందుకోసమే ఆ మందిరంకి ఏది చేసినా దేవుడు వింటున్నాడు. వాళ్ళకు ఒక నమ్మకం ఏంటంటే, ఈ మందిరం దేవుడు ప్రత్యక్షించింది, దేవుడు సొలొమోనుకు ఇచ్చిన వాగ్దానం కాబట్టి ఇప్పుడు మేము ఏం చేసినా మాకు మందిరం ఉంది. ఏముంది,
మందిరం ఉంది. ఈ మందిరం చాలా హై, ప్రపంచంలోనే హై ఏంటంటే టెంపులే. అందుకే యూదులు ఏం చేస్తారు, మాకు మందిరం ఉంది, మాకు మందిరం ఉంది. ఎందుకు వాళ్ళు చెప్పుకుంటారంటే వాళ్ళు ఏం చేసినా మందిరం దగ్గరికి వెళ్తే శాపాలు పోతాయి కదా. వాళ్ళు ఏం చేసుకున్న మందిరం దగ్గరికి పోతే అయిపోయి. ఎందుకంటే వాళ్ళకి దేవుడు వాగ్దానం ఇచ్చినాడు, అది నిజంగా నెరవేరుతుంది. మేము పాపులేం కానీ దేవుడు పరిశుద్ధుడు. మేము క్షమాపణ అడుగుతాం, దేవుడు క్షమిస్తాడు. ఒక మాట అంట, పాపం ఒప్పుకున్నటోడు గొప్పనా, పాపాలు క్షమించేటోడు గొప్పనా? పాపాలు క్షమించేటోడు గొప్ప కదా. ఇప్పుడు పాపాలు ఒప్పుకున్నోడికి ధైర్యం ఉండాలనా, లేకపోతే పాపాలు క్షమించేటోడికి ధైర్యం ఉండాలనా? రెండు కొంచెం వ్యత్యాసం కదా. నువ్వు పాపాలు ఒప్పుకోవాలంటే నీకు ధైర్యం ఉండాలి. నువ్వు ఒప్పుకోవట్లేదంటే నువ్వు పిరికోడివి. ఏంటి? నువ్వు పాపాలు తప్పు నువ్వు ఒప్పుకోవట్లేదంటే నువ్వు పిరికోడి. నువ్వు కత్తి పట్టుకో, గన్ను పట్టుకో, ఏమైనా పట్టుకో, నువ్వు కానీ నువ్వు పిరికోడి. ఎందుకు? నీ పాపాలు నువ్వు ఒప్పుకోకుండా నిందలు ఎదుటి మీద నిందలేసేటోడు పిరికోడు. ఎదుటి మీద నిందలేసేటోడు పిరికోడు. కానీ పాపాలు ఒప్పుకునేటోడు ధైర్యవంతుడు. మరి పాపాలు క్షమించేటోడు గొప్పోడు. హల్లెలూయా. పాపాలు క్షమించేటోడు ఎవరు? గొప్పోడు. పాపాలు క్షమించేటోడు గొప్పోడు, పాపాలు ఒప్పుకుంటున్నాడు ధైర్యవంతుడు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? దేవుడు ఒక మందిరంలో దేవుని ఒక మహిమ దిగొచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు మందిరాన్ని ఏంటిది ఒక హైలో పెట్టుకొని ఇజ్రాయెల్ యూదులందరూ దేన్ని వర్షిప్ చేస్తున్నారు? దేన్ని వర్షిప్ చేస్తున్నారు? మందిరాన్ని వర్షిప్ చేస్తున్నారు. దేవుడు ఒక మహిమ అంటే, ఈ మహిమ ఎందుకు పెట్టినాడు దేవుడు అంటే, ఈ మహిమ ద్వారా మనం దేవుడి దగ్గరికి వస్తాము. ఈ మహిమ ద్వారా దేవుడు మన ప్రజలను దర్శించాలని ఇప్పుడు ఒక యాక్సెస్ పాయింట్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఎవరైనా మాట్లాడాలంటే, ఇప్పుడు చాలామంది సాధారణంగా ప్రేమికులు ఉంటారు కదా. ఇద్దరు ప్రేమించుకున్నారు అనుకో, ఒకడు హైదరాబాద్లో ఉండి ఒకటి ఎక్కడ వరంగల్ ఉన్నారనుకో, కమ్యూనికేషన్ లేదు. అప్పుడు ఏం చేస్తాడు? అరే నీతో మాట్లాడాలంటే నాకు అవ్వట్లేదు కాబట్టి ఏం చేయాలి? ఒక ఫోన్ ఇప్పిస్తాడు. ఏమి ఇప్పిస్తాడు? ఫోన్ ఇప్పిస్తాడు. ఈ ఫోన్ ఎందుకు ఇప్పిస్తాడు? మనమిద్దరము నీతో నేను మాట్లాడాలంటే ఈ ఫోన్ ద్వారా నీతో మాట్లాడతా, నువ్వు నాతో మాట్లాడాలంటే ఈ ఫోన్ ద్వారా నువ్వు నాతో మాట్లాడచ్చు. ఇప్పుడు ఈ ఫోన్ తీసుకున్న వ్యక్తి ఇచ్చే వ్యక్తిని మర్చిపోయి ఫోన్లో మునిగిపోతే ఫోన్ ఇచ్చినోడికి ఎట్లుంటుంది? హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు ఫోన్ ఎందుకు ఇచ్చినాడు? మాట్లాడుకోవడానికి ఇచ్చినాడు. ఇప్పుడు ఇచ్చినోడికే మర్చిపోయి ఫోన్ తీసుకొని ఎగురుతుంటే ఫోన్ ఇచ్చినోడికి ఎట్లుంటుంది? బిల్ ఆయన దగ్గర ఉంటుంది. ఏం చేస్తాడు? ఫోన్ దొంగతనం పోయిందని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే ఫోన్ బ్లాక్. అవునా? ఇచ్చినోడికి తీసుకోవడం కూడా తెలుసు. ఫోన్ నీ దగ్గరనే ఉంటుంది కానీ పని చేయకుండా చేస్తాడు. సేమ్ వే దేవుడు తన మహిమని ఎందుకు ఇచ్చాడంటే, ఈ మహిమ ద్వారా ప్రజలతో మాట్లాడాలి, ప్రజల్ని దర్శించాలి, ప్రజలకు అవసరాలు తీర్చాలి, ప్రజలు పాపాలు క్షమించాలి, ప్రజలతో ఉండాలని దేవుడు తన మహిమని ఇస్తే వీళ్ళు మహిమను పట్టి ఎగురుతున్నారే కానీ మహిమ ఇచ్చే దేవుడితో కమ్యూనికేషన్ కట్. అది చూసి దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు ఏం చేస్తాడు? సాధారణంగా ఫోన్ ఇచ్చి లవ్వర్ ఫోన్ ఇస్తే ఆ లవ్వర్ మాట్లాడుకుంటూ వేరొకరితో లవ్ చేస్తుంది అనుకో, వీడి కోపం వచ్చి ఏం చేస్తాడు? ఎవరినో పెట్టారే నా ఫోన్ దొంగతనం చేయరా అంటాడు. అప్పుడు ఏం చేస్తాడు? ఆయన ఫోన్ ఎక్కడుంది అన్నీ కలుసుకొని ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడుకు ఫోన్ గుంజుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ పోలీస్ కంప్లైంట్ అంటే ఇతర ప్రూఫ్స్ ఏం లేవు. సేమ్ వే ఇప్పుడు కూడా అదే జరిగింది. ఏంటిది? మందిరాన్ని పట్టి దేవుడికి మహిమ పట్టి ఎగురుతుంటే దేవుడు ఏం చేశాడు? ఒక దొంగని మాట్లాడాడు. అరే ఈ బైబిల్లో నెబుకద్నెజర్ పోరా దోచుకోపో అంటే మొత్తం దోచుకుని పోయినారు. దేవుడు ఒక మహిమనే పోయి ఏమైంది? దేవుని ఒక మహిమ అయిపోయింది. ఎందుకంటే దేవుని విడిచిపెట్టి దేవుడిచ్చిన మహిమను ఇవన్నీ ఇస్తాడు దేవుడు. ఈ మహిమ ఎందుకు ఇచ్చాడు? నీ కమ్యూనికేషన్, నీతో సహవాసం చేయడం అంటే నీతో మాట్లాడడానికి ఇస్తే నువ్వు దేవుని కట్ చేస్తే దాంతో ఈవిల్ లింక్ పెట్టుకుంటే ఏం చేస్తాడు దేవుడు? ఇప్పుడు అదే పని చేసాడు. దొంగని పిలిచి తీసుకోపోరా అన్నాడు. అయిపోయా. ఇప్పుడు యూదులందరూ అయ్యో ఏంటిది వీళ్ళు ఇన్ని రోజులన్నీ దేన్ని పట్టి ఎగురుతున్నారు? దేవుణ్ణి బట్టి అతిశయించట్లేదు, దేవాలయాన్ని బట్టి అతిశయిస్తున్నారు. వాళ్ళు దేన్ని బట్టి అతిశయిస్తున్నారు? దేవుని బట్టి కాదు, మందిరాన్ని బట్టి, మందిరంలో ఉన్న మహిమను బట్టి అతిశయించడం ప్రారంభించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అదే తీసేసినాడు. తీయంగానే ఇప్పుడు వీళ్ళందరూ పులుసు తిరిగిపోయింది. ఇప్పుడు మేము పాపాలు చేస్తే ఎక్కడ పోవాలి? నోవే కదా.
ఇప్పుడు దేవుడితో కమ్యూనికేట్ చేయాలంటే ఏం చేయాలి తెలియదు. ఇప్పుడు యాజకుడు కూడా లేరు, లేవీలు కూడా చెదిరిపోయారు. ఇప్పుడు ఎవరు లేవి అర్థం కావట్లేదు, ఎవడు యూద గోత్రం అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కటి నేను లేవి అంటున్నాడు. లేవి అన్నంత మాత్రం లేవి అయిపోతాడా? ఎవరికి ఏం అర్థం కావట్లేదు. పాత్రలు మందిరం అంతా చెదిరిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇలా కాదని దేవుడే దిగొచ్చాడు. యేసు ప్రభువే ఆ సిల్వ ఆకారమున్న ఇప్పుడు ఏమైంది, మందిరం పోయింది కానీ మందిరంలో ఉన్న సిల్వ మట్టుకు ఉండిపోయింది కదా. అంటే బలులు ఉండిపోయినాయి, ధూపవేదిక ఉండిపోయింది, వీళ్ళు రొట్టెలు తినడం మానట్లేదు, పరిశుద్ధాత్ముడు ఉండిపోయింది, ఇప్పుడు ఆజ్ఞలు ఉండిపోయినాయి. ఇవన్నీ ఎక్కడ ఉండిపోయినాయి? వాళ్ళ జీవితాలలో మనసులో ఉండిపోయినాయి. ఈ సిల్వ ఆకారం ఉండిపోయింది. ఇప్పుడు అందుకోసం మందిరం పోయి సిల్వ ఆకారం ఉంది కాబట్టి దేవుడే దిగొచ్చాడు. యేసు ప్రభు దిగొచ్చాడు. ఇప్పుడు ఏంటిది? దేవుడు ఒక మహిమ, మందిరంతో పాటు దేవుడు ఒక మహిమ కూడా పోయింది. ఇప్పుడు దేవుడే దిగొచ్చాడు. చూడండి, ఒక మాట అంట, తండ్రి కొడుకు ముందు తండ్రి చనిపోతే కొడుకు భరించగలుగుతాడా, లేకపోతే తండ్రి ముందు కొడుకు చనిపోతే తండ్రి భరించగలుగుతాడా? ఏది చెప్పండి. నేను చెప్పింది అర్థం కాలే కదా. ఒక తండ్రి ఉన్నాడు, ఆయన ముందు ఆయన సొంత కొడుకు చనిపోతే తండ్రి భరించగలుగుతాడా, లేకపోతే ఒక కొడుకు ఉన్నాడు, కొడుకు ముందు వాళ్ళ నాన్న చనిపోతే కొడుకు భరించగలుగుతాడా? ఎవరు భరించగలుగుతారు? ఏదైనా భరించడం కష్టము, కానీ కన్న తండ్రి ముందు కొడుకు చనిపోతే తండ్రి భరించలేడు. కొడుకు భరించగలుగుతాడు కానీ తండ్రి భరించలేడు, తల్లి భరించలేదు. తన కళ్ళ ముందు తన కొడుకు చనిపోతే ఏ తల్లి తండ్రి భరించలేరు. ఆ వేదన, బాధ ఎవ్వరు కంఫర్ట్ చేయలేరు. నా కన్న కొడుకు, అరే నేను కన్న కొడుకు రా, 9 నెలలు మోసినాను తండ్రి, అరే వీడికి ఇన్ని చేసినా నేను కదా. ఆ బాధ, వేదన ఎట్లుంటుంది? అప్పుడు ఏమవుతుంది? నా కన్ను ఎప్పుడు ఏ తండ్రికి ఎట్లుంటుంది తెలుసా? ఇప్పుడు నా కొడుకే పోయినాడు, ఇక నాకెందుకు? ఇక ఇప్పుడు ఒకటే కొడుకు ఉన్నాడు అనుకోండి, వాళ్ళందరు పేరెంట్స్ ఏ ఆశ మీద ఉంటారు? కొడుకు, కూతురు కానీ కొడుకు కానీ, ఆ ఒక్క కూతురు ఒక్క కొడుకు మీద అన్ని ఆశలు పెట్టుకుంటారు. ఇప్పుడు అదే పోయినప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు? ఇప్పుడు నేను బతికి ఎందుకు, ఇప్పుడు ఇంత ఆస్తి ఎందుకు, నా కొడుకే లేడు. అవునా? కొడుకే లేనప్పుడు, నా కూతురే లేనప్పుడు ఇవంతా ఎందుకు? అప్పుడు నా కొడుకుని ఎవరు చంపినారో, నా కూతురు ఎవరు చంపినారో, ఇప్పుడు ఈ తండ్రి ఏం చేస్తాడు? సాధారణంగా లోకానుసారంగా ఏం చేస్తారు? పోనీ మీ కొడుకులను ఎవరైనా చంపినారనుకో, కూతురు ఏం చేస్తారు? మీరు క్షమించి ఊకుంటారు కదా. అంటే మీరు క్షమించడం కారనమాట. అబ్బో కదా, మనమైతే క్షమించాం. మానవులుగా ఏం చేస్తాం మనము? వాడు ఎవడైతే చంపినాడో ఖచ్చితంగా వాడికి చట్ట ప్రకారంగామైనా శిక్ష రావాలి, లేదంటే నేనే వాడికి శిక్షిస్తా. అవునా కదా? ఈ రెండిట్లో ఏదైనా ఉంటుంది. ఏంటిది? చట్ట ప్రకారం మనకి ఏం కావాలి? శిక్ష రావాలి, లేకపోతే చట్టం వాళ్ళు లంచం ఇచ్చి తప్పించుకుంటే నేనైనా సస్తాను కానీ వాడు మట్టుకు విడిచిపెట్టాను అంటాడు. అవునా? ఎందుకు? ఆ కన్న కొడుకుని కానీ కూతురుని పోగొట్టుకున్న బాధ, వేదన తట్టుకోలేడు కదా. ఇప్పుడు ఇక్కడ కూడా తండ్రి అయిన దేవుడు ఏం చేసినాడు? తన కుమారుని పంపించాడు. ఎందుకు పంపించాడు? ఇందాక చెప్పినా కదా, ఏంటిది? ఓన్ హౌస్ యజమాని దూరం వెళ్తే పన్నోని పెడితే పిల్లల్ని చూసుకోమంటే ఆ పిల్లలు ఏం చేస్తున్నారు? పని మనిషి పిల్లల్ని కాకుండా ఇది మొత్తం నాదే అని కూర్చుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు ఏంటిది? దేవుడి లోకానికి వచ్చినప్పుడు సాతాన్ గాడు ఇదంతా నాదే అన్నాడు. ఒక మాట అంట, సృష్టించింది ఎవరు? ఇప్పుడు మనుషులు సృష్టించింది ఎవరు? సృష్టి మొత్తం దేవుడిది. ఇప్పుడు మనుషులు ఎవరి స్వరూపంలో ఉన్నారు? ఇప్పుడు అంత దేవుడిది అయినాక సాతాన్ గడు వచ్చి అంటాడు, ఇదంతా నాకు ఇవ్వబడ్డది, మళ్ళీ నీకు ఇవ్వాలంటే నాకు మొక్కు అంటే కొంతమంది అంటారు. ఒకసారి దేవుడు మొక్కితే ఏమవుతుంది? ఒక మాట అంట, ప్రధానమంత్రి వచ్చి నీకు మొక్కుతాడా? ప్రధానమంత్రి వచ్చి నీకు మొక్కుతాడా? పోనీ ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేనో కార్పొరేటర్ వచ్చి నీకు మొక్కుతాడా? వీడే నీకు మొక్కనప్పుడు యేసు ప్రభు సాతానికి ఎందుకు మొక్కాలి? అర్థమైందా? సృష్టి దేవుడిది, మనమందరం దేవుని బిడ్డలము, అన్ని దేవుడిది అయిపోయినాక అసలు వీడిది ఏం పొంది? వీడు ఒక దొంగ. ఎవడు? వీడు ఒక జస్ట్ దొంగడు వచ్చి నీకు ఇదంతా సొమ్మంతా ఎవరిది?
ఈ దొంగడు వచ్చి దోచుకున్నాడు కదా, ఈ దోచుకున్న సొమ్ము అంతా ఎవరిది? దేవుడిదే. ఇప్పుడు దేవుడికి ఇవ్వడానికి మొక్తే ఇస్తా అంటే, ఇప్పుడు మీ ఇంట్లోనే ఉందనుకోండి, మీ సామాన్ మీకు ఇవ్వాలంటే మొక్తే ఇస్తా అంటే మీరు ఏమంటారు? తన్నేలో కొడతారా, మొక్కుతారా? దేవుడు కూడా అదే పని చేసినాడు. ఏం చేసినాడు? చాలు సాతాను అడుగు అన్నాడు, నకరాలు చేయగలన్నాడు అన్నాడు. అప్పుడు సాతాను కూడా యేసు ప్రభుని ఏం చూపించిందంట? లోక మహిమను చూపించింది. ఏం చూపించింది? లోక మహిమను చూపించింది. ఎందుకంటే ఈ మందిరం మా కూలగొట్టిన తర్వాత దేవుని ఒక మహిమ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏముంది? సాతాన్ మహిమని తెచ్చుకున్నాడు. ఇక ఏంటిది? మందిరం లేదు కాబట్టి, సాతానే దేవుడు ఒక మహిమ లేదు కాబట్టి. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, అబ్రహాం, ఇస్సాక్, యాకోబుతో దేవుడు మాట్లాడు, అక్కడ మహిమ ఉంది. తర్వాత 400 సంవత్సరాలు లేకపోతే ఫరో మొత్తం ఆధిపత్యం జమాయించుకున్నాడు. ఇక్కడ కూడా 400 సంవత్సరాలు దేవుడు ఒక వాయిస్, దేవుడు ఒక మహిమ లేకుంటే చీకటి డేస్ అంటారు. సాతాన్ గారు సామ్రాజ్యం సంపాదించుకొని ఇక నేనే రాజు, ఇదంతా నాది మహిమ అని ఒక ఉన్నత స్థానంలో ఉండడం మొదలు పెడితే దేవుడు ఊరుకుంటాడా? ఇట్స్ గాడ్. ఏం చేసినాడు? చాలు అన్నాడు. దాని తర్వాత ఏం జరిగిందంటే సాతాన్ గాడు వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుడు ఒక మహిమను ఏంటిది? తండ్రి ఏం చేసినాడు? పరిశుద్ధాత్మ చేత మళ్ళీ అభిషేకించాడు. ఎవరిని? యేసు ప్రభుని కదా. ఇప్పుడు ఈ మహిమ మనకి ఏ రూపంలో కనిపిస్తుందంటే ఒక్కసారి చూద్దాం. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 38వ వచనం చూద్దాం. ఇప్పుడు దేవుడు ఒక మహిమ ఏ విధంగా మన మధ్యలో కనిపిస్తుంది? అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించును అనున్నది. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేసి. ఇప్పుడు ఏం చేసినాడు? తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని అభిషేక్ అంటే ఆయన మహిమాత్మతో నింపినాడు. ఎవరికి? యేసు ప్రభుకి నింపినాడు. నింపి ఏం చేసినాడు? ఆయన తోడుండి ఇప్పుడు ఈ మహిమను ఏ విధంగా ప్రచురింప చేస్తున్నాడు? ఏ విధంగా అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు వెళ్ళి ఏముంది? ఆయన మేలు చేయొచ్చు అపవాది చేత పీడింపబడిన వారందరూ. దేవుడు ఒక మహిమతో నింపబడ్డ వారి చేత ఏం జరుగుతుంది? దురాత్మలు వెళ్ళిపోతున్నాయి. హల్లెలూయా. ఇప్పుడు మహిమ ఎక్కడికి వచ్చింది? యేసు ప్రభులో ఉంది ఆ మహిమ కదా. ఇప్పుడు ఈ మహిమ ద్వారా ఏం జరుగుతుంది? యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ఆ మహిమను ఎలా కనపరుచుకుంటున్నాడు? ఆయన మొత్తం మేఘాలు వచ్చి ఇగో నేను దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడా? ఆ మహిమను తను ఎలా ప్రజలు కనిపించుకుంటాడు? ఆయన ఉద్దేశం ప్రజల మధ్యలో ఉండాలి. అందుకే గుడారం కూడా ప్రజల మధ్యలో కట్టినారు, మందిరం కూడా ప్రజల మధ్యలో కట్టినారు. ఎందుకు? అందరికీ అందుబాటులో ఉండాలని. అవునా? ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? మళ్ళా ఎందుకంటే నేను చెప్పినా కదా, మహిమ అన్నది ఒక ఏంటిది? ఫోన్ లాంటిది, కమ్యూనికేషన్కి, దేవుడు మనతో ఉండడానికి, మాట్లాడడానికి. ఇప్పుడు అది బ్రేక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దేవుడు తానే దిగి వచ్చి ఏం చేసినాడు? ప్రజల మధ్యలోకి వచ్చి ఆ మహిమను ఎలా అంటే రోగంతో ఉన్న వారిని స్వస్థపరచడం, గుడ్డి వారిని బాగు చేయడం, దయ్యాలతో పీడింపబడిన వారిని ఏం చేస్తున్నాడు? దేవుడు విడుదలిస్తూ, చనిపోయిన వారిని. ఇప్పుడు ఈ మహిమతో నింపుకున్న వాళ్ళు అందరు పడిపోతున్నారా? దేవుడు ఒక మహిమతో నింపిన వాళ్ళు అందరు పడిపోతున్నారా? పడిపోయిన వాళ్ళు లేస్తున్నారా? ఏం చేస్తున్నారు? నేను ఒక మాట చెప్పాలనా? చాలాసార్లు ఎవరైనా ప్రార్థన చేస్తే పడిపోతే ఏమనుకుంటారు? దేవుని ఒక శక్తి తాకింది, ఎగ్జాక్ట్లీ తాకింది. కానీ తాకితే నువ్వు ఎందుకు పడిపోయినావు తెలుసా? నీలో ఉన్న దురాత్మ పోయింది. ఒక వ్యక్తి గాడ్ హోలీ స్పిరిట్ అనాయింటింగ్తో ఎవరైనా ముట్టి ప్రార్థన చేస్తాడు, వర్షిప్ చేస్తాడు, పడిపోతారు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న దురాత్మ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఎందుకంటే వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే చప్పట్లు కొట్టుకుంటూ సౌండ్ చేసుకుంటూ అరుస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న స్పిరిట్ ఈ మహిమ దిగినప్పుడు, ఈ దేవుని ఒక అభిషేకం దిగినప్పుడు తట్టుకోలేక అది కేకలు పెట్టి వెళ్ళిపోతుంది. ఇదొకటి. కొంతమందికి దేవుని ఒక ఆత్మ లోపలికి వచ్చినప్పుడు వాళ్ళు ఏమవుతారంటే, చెప్తున్నా, సైతాను వెళ్ళిపోవడానికి దేవుడు ఆత్మతో నింపబడడానికి చాలా వ్యత్యాసం. ప్రతిసారి వర్షంగా అందరు గట్టిగా చప్పలు కొడితే దేవుని ఒక ఆత్మ కాదు, అన్నిసార్లు దేవుని ఒక ఆత్మ కాదు. యూ హ్యావ్ టు బి డిజైన్. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని ఒక ఆత్మ దిగినప్పుడు ఒక వ్యక్తికి దురాత్మ ఉంటే అల్లరి చేసి పడిపోయి గిలగిల కొడుకొని ఆ స్పిరిట్ ఆ వ్యక్తి నుండి వెళ్ళిపోతుంది. మరి గాడ్ స్పిరిట్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, దేవుని ఒక స్పిరిట్ వచ్చినప్పుడు ఆ వ్యక్తికి తెలియకుండానే ఏడుపు వస్తుంది, ఆ వ్యక్తికి తెలియకుండానే ఒళ్ళంతా వైబ్రేషన్ అవుతుంటుంది. దేవుని ఒక ఆత్మ తెలియకుండానే సంథింగ్ ఒళ్ళు అంతా మండడం అవుతుంది. కొన్నిసార్లు చల్ల నీళ్ళు పోసినట్టు, కొన్నిసార్లు ఒళ్ళంతా మండడం అవుతుంది. కొన్నిసార్లు వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉండరు, ఎందుకంటే టోటల్ హోలీ స్పిరిట్ కంట్రోల్ ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు ఒక మహిమ దిగిన తర్వాత ఇప్పుడు యేసు ప్రభు దిగి ఆయన మహిమ ద్వారా ఏం చేస్తున్నాడు? అందరినీ, దురాత్మ పట్టిన వాళ్ళని ఎలగొడుతున్నాడు, రోగులని స్వస్థపరుస్తున్నాడు. ఎవరు?
యేసు ప్రభు స్వస్థపరుస్తున్నాడు కదా. ఇప్పుడు ఈ మహిమ ద్వారా ప్రజలందరికీ ఏం చేస్తున్నాడు దేవుడు? ఏం చేస్తున్నాడు? మేలా కీడా? మన దృష్టిలో మేలేం తెలుసా? నేను కష్టపడను, నాకు డబ్బులు రావాలి. నేను ఉద్యోగం చేయను, నాకు డబ్బులు రావాలి. ఏంటిది? నేను ఇక్కడ నుండి లేచి బయటికి వెళ్ళను, కానీ నేను ఇక్కడ నుండి వెళ్ళి హైదరాబాద్లో పడాలి. మనిషికి ఉండేది ఏంటిది? నేను లేచి వంట వండను, కానీ వచ్చి టక్కని ప్లేట్ పడాలి. ఎట్లా ప్లేట్ పడాలంటే కాకి ద్వారా తీసుకొచ్చి దేవుడు ఆ ఏలియాకు ఆహారం ఇచ్చినట్టు నేను ఇక్కడనే కూర్చుంటా, కష్టపడను, ఏమి చేయను, ఇగో ఇక్కడ ఉంటా, నాకు అన్నీ రావాలి అని కూర్చుంటా. దేవుడు ఇస్తాడా? నేను కష్టపడను కానీ జీతం రావాలి. మనకి ఇవే మనం కావాల్సింది. దేవా ఒక అద్భుతం చేయి. ఏం అద్భుతం చేయి? నేను కష్టపడను, నాకు జీతం రావాలి. నేను వెళ్ళి షాప్ ఓపెన్ చేయను, బిజినెస్ బాగా అవ్వాలి. ఇదేంటిది? నేను అమెరికాకు వెళ్ళను కానీ నువ్వే నాకు ఇక్కడ మాయం చేసి అక్కడ ప్రత్యక్షం చేయి. ఏం చేసుకుంటావు? అప్పుడు దేవుడు అంటాడు, సరే నాయనా, నీకు అమెరికాకు పోవాలన్నా రైట్, కళ్ళు మూయి, ఇక్కడ సీదా నరకంలో ఓపెన్ చేపిస్తా అంటాడు. దేవుడు నీకు ఒక విజన్ ఇస్తే, ప్రొవిజన్ ఇస్తే, నువ్వు దాని ప్రాసెస్లో వెళ్ళాలి. దేవుడు ఎప్పుడు నువ్వు చేసే పనిని దీవిస్తాడు, కానీ నువ్వు పని చేయకుండా నీకు రావాలంటే దేవుడు బ్లెస్ చేయడు. ఇప్పుడు ఇక్కడ కూడా యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? వెళ్ళి దురాత్మలను వెళ్ళగొడుతుంటే ఆయన ఒక మహిమ అధికమవుతుంది, ఆయన ఒక అభిషేకం అధికమవుతుంది. అవునా? యేసు ప్రభుడు కూర్చొని ఆయన మహిమ అంతా ఏంటిది? మేఘాలు, ఒక మంచి చైర్, సొలొమోను అనుకుంటే కదా బంగారు చైర్, సొలొమోను వేసుకున్నట్టు యేసు ప్రభు కూడా వేసుకుని కూర్చొని ఇలా కూర్చొని మొత్తం వెనకాలంతా మహిమ మేఘాలు పెట్టుకొని భక్తులారా రండి అని అంటే ఒక మాట అంట. అట్లా కూర్చున్నాడు అనుకో యేసు ప్రభు. ఇప్పుడు అందరు వెళ్ళారనుకో, ఇప్పుడు నీ వంతు రావడానికి ఎంత టైం పడుతుంది? ఏవో ఇక్కడ దేవుడు మహిమగల దేవుడు, మహిమగల దేవుడు, మహిమగల దేవుడు అని దేవుడు ఏం చేశాడు? ఆ మహిమను మనకిచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ మహిమ నుండి దేవుడు ఏం చేస్తున్నాడు? అందరితో కమ్యూనికేషన్ అవుతున్నాడు. ఎవరితో? యేసు ప్రభుతో మహిమతో నింపి ఆయన ఈ మహిమ ద్వారా ఏం చేస్తున్నాడు? దురాత్మ పట్టిన వాళ్ళు వెళ్ళగొట్టడము, వాళ్ళందరికీ మేలు. మనకు మేలు ఎట్లుంటుంది? నేను ఉద్యోగం చేయను, వాళ్ళకు ఉంది కదా, వాడు ఇస్తే ఏమవుతుంది? డబ్బులు ఇంతే కదా. మన మటుకు దేవుడికి ఇయ్యము, కానీ దేవుడి మటుకు మనకి ఇవ్వాలి. మన పాలసీ ఏంటిది? మనకు మటుకు దేవుడికి ఇవ్వము, కానీ దేవుడి మటుకు మనకి ఇవ్వాలి. మనకు దేవుడికి ఇవ్వాలంటే నా అతన లేవు, నా దగ్గర లేవు అనేసి. నువ్వు లేకుంటేనే బయట చిడిదండలు తింటున్నావా? నువ్వు లేకుంటేనే బిర్యానీలు తింటున్నావా? నువ్వు లేకుంటేనే నీ షోకులన్నీ, బట్టలు గిట్టలు అన్నీ చేసుకుంటున్నావా? కానీ ఎందుకంటే మనకు సాకులు ఎక్కువ. మనకేం ఎక్కువ? సాకులు ఎక్కువ. ఏంటిది? మనం కష్టపడం, కానీ మనకు అన్నీ రావాలి. డాడీ నాకు ఫోన్ కావాలి, లేకపోతే నేను తిండి తినను. చావు, 2 రోజులు ఉపాసం ఏం కాదు. అవునా కదా? మనం కష్టపడము, మనకేం కావాలి? మేము చిన్నప్పుడు బుక్స్ కొనుక్కోవడానికి మేమే కష్టపడి, మేమే ఉద్యోగం చేసుకొని మా బుక్స్ మేమే కొట్టుకున్నాం, మా ఫీజు మేమే కట్టుకున్నాం. ఈ రోజుల్లో ఎంత ఇచ్చినా, ఏమి ఇచ్చినావు డాడీ, ఏమి ఇచ్చినావు మమ్మీ, అన్నీ అడగకుండా వస్తున్నాయి కదా. ఏమి ఇచ్చినా చిన్నప్పుడేమో నీళ్ళు బిందెలు నీళ్ళు కిలోమీటర్ మోసుకోపోవాలి, ఇప్పుడు ట్యాప్ ఇప్పంగానే వస్తుంది కదా. నీకు సుఖం వచ్చి బాగా ఎక్కువైపోయింది కాబట్టి కష్టం తెలియట్లేదు. ఇప్పుడు నీ కష్టం ఏం తెలుసా? ట్యాప్ ఓపెన్ చేయకుండా ఇట్లా అనగా నీళ్ళు రావాలి. నీకున్న కష్టం ఏం తెలుసా? నువ్వు బాత్రూమ్కి వెళ్ళగానే టక్కని షవర్ వచ్చేయాలి, నువ్వు ఓపెన్ చేయొద్దు, ఎనర్జీ వేస్ట్ అవుతుంది. అది ఈ రోజులలో ఉన్న మనిషికి ఏంటంటే సుఖానుభావులు. కానీ ఒక్కటి, అట్లా వాడికి దేవుడు ఎప్పుడు దీవించు, అది మట్టు గుర్తుపోయి. ఎందుకంటే పని చేసేటోళ్ళకి ఆ పనిని బ్లెస్ చేస్తాడు దేవుడు. ఎప్పుడైనా దేవుడు పనిని బ్లెస్ చేస్తాడు. నువ్వు పని చేయకుండా నేను తిని కూర్చున్నానంటే సోమరివైన చెడ్డదాసుడా అంటాడు దేవుడు. హల్లెలూయా. మా లైఫ్లో కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు 8 months మా డాడీకి పని లేదని చెప్పి మా డాడీ ఇంట్లో కూర్చోలే. ఒక రోజు తప్పించి ఒక రోజు 15 కిలోమీటర్ ఇక్కడ నుండి వరంగల్కి అంత దూరము రైల్వే స్టేషన్కి ఏం చేసేటోడు అంటే బస్లో వెళ్ళేటోడు, పని లేకుంటే డబ్బు లేకుంటే అక్కడ నుండి నడుచుకుంటూ వచ్చేటోడు. రైల్వే స్టేషన్ నుండి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చేటోడు. ఒక్కసారి వారానికి 2-3 సార్లు పని లేదంటే. 8 నెలలు పని లేదు, కానీ 8 నెలలు దేవుడు ఉట్టి ఇవో దేవా నాకు పని లేదు ఈ మని మా డాడీ అడగలేదు. కానీ ప్రతిరోజు వారానికి 2 సార్లు వెళ్ళేటోడు. ఆ రోజులో ఫోన్లు లేవు కదా, వెళ్ళి
పని ఉంటే లేదు బాబు పని అంటే మళ్ళీ వచ్చింది. అట్లా 8 నెలలు మా డాడీ కష్టపడ్డాడు, పని దొరకలేదు. కానీ 8 నెలలు దేవుడు ఏం చేశాడంటే ప్రతి నెల 200 రూపాయలు ఎమ్మో పంపించేటాడు. అది ఎవరు పంపించి తెలియదు, కానీ ఆ 200 ఎమ్మోతో 20 రూపాయలు దశభాగం తీసినాక ఇల్లన్నీ ఖర్చులు పోగా మళ్ళీ నెక్స్ట్ ఎమ్మో వచ్చాక 2 రూపాయలు మిగిలేదు. అట్లా మా డాడీకి 8 నెలలు పని లేదు, 8 నెలల వరకు దేవుడు పోషించాడు. ఇక్కడ పని వచ్చింది, ఎమ్మో బంద్ అయింది. నువ్వు చేసే పనిని దేవుడు ప్రాసెస్ని దీవిస్తాడు. అంతేగాని నువ్వు పని చేయకుండా పని దొరకట్లేదు ఉట్టి తిని కూర్చుంటే 2 నంపకాలు కొడతాడు దేవుడు. ఎందుకంటే దేవుడికి పని చేసాడు. దేవుడు ఆదాంకి ఏమన్నాడు? తిని కూర్చో అన్నాడా? ఏమన్నాడు దేవుడు ఆదాంకి? ఏమన్నాడు? ఈ తోటంతా సేదపరచు, కాచు, దాన్ని నీట్గా పెట్టు, దాన్ని మెయింటైన్ చేయని దేవుడు. మరి అవ్వకేమన్నాడు? ఆదాం చేస్తాడు, తిని కూర్చో అన్నాడా? ఏమన్నాడు? ఆదాంకి ఒక పని చెప్పినాను, ఆ పనిలో నువ్వు కూడా ఏం చేయాలి? ఏ తోట? ఏదో తోటని, వేరే తోటకు నువ్వు పోవద్దు, నువ్వు ఇంకో తోట క్రియేట్ చేయొద్దు. దేవుడు ఒక తోటను క్రియేట్ చేసినాడు, ఆ తోటలో ఆదాంకి పని పెట్టినాడు. ఆ పనిలో నువ్వేం చేయాలి? సహకరించాలి. నేను ఏదైనా తోట నాకు ఇష్టం లేదని ఇంకో తోట పెట్టుకున్నావా? అవుట్. సో ఆదాంకి పని చెప్పినాడు, అవ్వకు పని చెప్పినాడు, ఇద్దరు పనిని దేవుడు దీవిస్తున్నాడు. అవునా? ఇప్పుడు ఒక విధవరాలు ఉంది, పోయింది. ఎలీషా గారు మా ఆయన చచ్చిపోయాడు, అయితే ఇప్పుడు ఏం చేయాలి? అప్పులలో వస్తున్నారు, ఎక్కొట్టుమని చెప్పినాడా? ఈ రోజులో అయితే అందరు ఎక్కొట్టడానికి రెడీగా ఉన్నారు. మా ఆయన అప్పులు చేసినాడు, నేనేం చేయాలి? వాడు పోయినాడు పో. కానీ ఆమె అట్లా చేయలేదు. ఏం చేసి అప్పులలో వస్తున్నారు, ఆ పిల్లలు మానసిక తీసుకెళ్తున్నారు, నేను ఏం చేయాలి అని అంటే ఆయన ఏమన్నా నీ ఇంట్లో ఏముంది అన్నాడు. ఏముంది? కొంచెం నూనె ఉంది, పోయి నూనె అంతా వేసుకోమన్నాడు. పోయి నూనె, చూడండి ఆమెకు ఆ బిజినెస్లో ఎక్స్పీరియన్స్ లేదు, ఆ నూనె వ్యాపారంలో అనుభవం లేదు, నూనె ఎట్లా అమ్మాలో తెలియదు, పబ్లిసిటీ లేదు, ఏం లేదు. బట్ ఆమె సేవకుడు మాట విన్నది, ఏం చేసి నూనె అన్నీ నింపుకుంది, ఒక షాప్ ఓపెన్ చేసి కూర్చుంది. వచ్చేటోళ్ళు పోయేటోళ్ళంతా వచ్చి నూనె తీసుకోవడం ప్రారంభించారు. అవునా? దీవించడం లేదు దేవుడు. దేన్ని దీవించినాడు? ఈమెను దీవించిన, ఈమె చేతి పనిని దీవించినాడా? నువ్వు పని చేయకుండా నీకు రావాలంటే ఏడవుతుంది? పని చేయకుండా అన్నీ రావాలంటే ఏడవుతుంది? యూ హ్యావ్ టు వర్క్. అవునా? పౌలు అంటాడు ఏంటిది? నేను నాకు కుటుంబం నన్ను పోషించి పని చేస్తున్నా అంటాడు. యూ హ్యావ్ టు డూ వర్క్. నీ బాధ్యత. నీ భార్య పిల్లల్ని పోషించాడు, నీ బాధ్యత. నువ్వు భార్య పిల్లల్ని పోషించట్లేదు, నువ్వు భార్య మీద డిపెండ్ అవుతున్నావు, మంది మీద డిపెండ్ అంటే నువ్వు వేస్ట్. నువ్వు ఎవరిని పోతావో లేదో తెలియదు నాకు అది. ఎందుకంటే బైబుల్ సెలవిస్తుంది. హల్లెలూయా. యూ హ్యావ్ టు ప్రొవైడ్. కొంతమంది ఎట్లుంటారంటే 10 మంది ఫ్యామిలీని వీళ్ళే పోషిస్తారు. 10 మందిని ఫ్యామిలీని పోషించినోడు అంటే 10 మందిని సోమరి తయారు చేసి, సోమరిని తయారు చేసేటో పరలోకం వెళ్తాడా? మేలు. ఏం మేలు కావాలి? మనం ఏ మేలు చేయాలి? యేసు ప్రభు ఏ మేలు చేసినాడు? అభిషేకం పొందుకున్న మహిమ ఉన్న వాళ్ళు ప్రజలకు ఏ మేలు చేయాలి? ఏం చేయాలి? ఏం మేలు? రోగాలుంటే ప్రార్థన చేసి స్వస్థపరిచినాడు, దయ్యాలుంటే వెళ్ళగొట్టినాడు. చూడండి 10:38 ఏం చేశాడు యేసు ప్రభు? ఆ మహిమ ద్వారా ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. 10:38 అది ఏదనగా దేవుడు నజరైన యేసుని పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించి, అంటే దేవుడు ఒక మహిమతో నింపినాడు ఆయన కదా. ఎలా నింపినాడు? నింపిన వ్యక్తి ఏం చేస్తున్నాడు? మేలు చేయొచ్చు. ఏం మేలు చేస్తున్నాడు? అపవాది చేత పీడింపబడ్డ వారిని స్వస్థపరచుచు సంచరించి. మనకి ఇలాంటి వద్దు, మనకి ఇలాంటి మేలు చేయడం వద్దు. మనకేం కాదు? డబ్బులు చాలు. ఆ డబ్బే నీకు నరకాన్ని తీసుకెళ్తుంది. అది కూడా గుర్తుపెట్టుకో. డబ్బు పరలోకాన్ని తీసుకెళ్తుంది, డబ్బు నరకానికి తీసుకెళ్తుంది. నేను చెప్పినా కదా, దేవుడు ఒక మహిమ వచ్చినప్పుడు ఆ మహిమలో జడ్జిమెంట్ ఉంటుంది, రివార్డ్స్ ఉంటాయి. సో నువ్వు రివార్డ్స్ కోసం పనిచేస్తున్నావా, లేకుంటే ఏంటిది జడ్జిమెంట్ కోసం, పనిష్మెంట్ కోసం ఉన్నావా? ఇదే మహిమ. ఇప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశారంటే సిలువలో, ఇప్పుడు ఎందుకంటే మహిమ పోయింది కదా. ఏ మహిమ పోయింది? దేవుని ఒక మందిరానికి ఉండాల్సిన మహిమ పోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు? ఆయన సిలువలో వెళ్తాడు. వెళ్ళే ముందు ఒక ప్రార్థన చేస్తాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం చూద్దాం. అందరు తీయండి. యోహాను సువార్త 17వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం. యేసు ప్రభు ఏమంటున్నాడు చూద్దాం మహిమ గురించి.
యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లా నేను తండ్రి నీ గడియ వచ్చి ఉన్నది, నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుణ్ణి మహిమపరచుము. ఇప్పుడు ఏంటిది? పరలోకంలో ముందు ఉన్నట్టు ఏమైతే మహిమ ఉందో ఇప్పుడు మళ్ళా నాకు అది ఇవ్వు. ఏంటిది? అన్ని నామాల కన్నా పై నామం. ఆ నామంలో ప్రతి మోకాలు వంగలు, ప్రతి నాలుక ఉచ్చరించే ఆ మహిమ మళ్ళా నాకు ఇవ్వు. కిందికి రండి. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించు. ఇప్పుడు యేసు ప్రభుని మహిమపరచాలంటే ఎట్లా? ఇప్పుడు దేవుడు అన్న యేసు ప్రభుని కదా, ఇప్పుడు నాకు మహిమపరచు. ఏంటే గోయింగ్ టు క్రాస్. మహిమ దిగాలంటే యూ నీడ్ టు సాక్రిఫైస్. ఏం చేయాలి? సాక్రిఫైస్. నీకు అనాయింటింగ్ కావాలంటే యూ నీడ్ టు పే ద ప్రైస్. నువ్వు దేవుని దగ్గర ఏమైనా తీసుకోవాలంటే నువ్వు దానికి వెళ్ళచ్చు. నేను ఎప్పుడు చెప్తుంటా, రక్షణ ఒకటే ఉచితం, మిగతాది యూ హ్యావ్ టు పే ద ప్రైస్. ఏంటిది? ఇప్పుడు దేవుడు యేసుప్రభువే ఉండి ఆయన ముందు మహిమలో ఉండి మన కోసం మహిమ విడిచి వచ్చి ఆయన చిన్న మహిమతో అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఆ మహిమలకు రావాలంటే ఈయన మళ్ళీ ఏం చేయాలి? ఒక సాక్రిఫైస్ చేయాలి, ఒక బ్లడ్ షెడ్ కావాలి. చూడండి, మహిమ పోతే బతకాలన్నా నువ్వు రక్తం కావాలి, నువ్వు మహిమలో ప్రవేశించాలన్నా నీకు రక్తం కావాలి. అర్థమైందా? నువ్వు మహిమను విడిచిపెట్టి మామూలుగా జీవించాలన్నా రక్తం లేకుంటే నువ్వు జీవించలేవు. ఇప్పుడు మళ్ళా నువ్వు మహిమలో ప్రవేశించాలన్నా మనిషికి ఏం కావాలి? ఒక సాక్రిఫైస్, రక్తం. ఆ రక్తం లేకుండా మళ్ళీ మహిమ రాదు. అందుకే యేసు ప్రభు మళ్ళీ మహిమ అక్కడ. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? సిలువలో వెళ్తున్నాడు. సరే, సిలువలో ఎలా వెళ్ళాడు దేవుడు? అక్కడ సిలువలో ముగ్గురు ఉన్నారు. యేసు ప్రభు ఉన్నారు, ఇద్దరు దొంగలు ఉన్నారు కదా, ముగ్గురు సిలువలో ఉన్నారు. కానీ ముగ్గురికి వ్యత్యాసం ఏంటిది? సిలువలో ముగ్గురికి వ్యత్యాసం ఏంటిది? ఇద్దరు దొంగలు దొంగతనం చేశారు, వెళ్ళి సిలువ వేయబడ్డారు కదా. మరి ఇద్దరు మనుషులు రెండు వేరేలకు ఉన్నాయి. ఒకడేమో నేను చేసిన తప్పుకి నేను అనుభవిస్తున్నానని ఒక సిలువ అంటుంటే, ఇంకో సిలువ ఏమంటున్నాడు? నువ్వు దేవుడైతే దిగిరా అంటే నేను కష్టపడా. ఆ స్టేజ్లో కూడా పాపాలు ఒప్పుకోట్లేడు అంటే వాడు ధైర్యవంతుడా? పిరుకోడు. సిలువలో కూడా ఉండి పాపాలు ఒప్పుకోట్లేదు అంటే వాడు ఎంత పిరుకోడు, ధైర్యవంతుడు కాదు. అవునా? ఇక్కడ ఒప్పుకుంటున్నాడు. సో వీళ్ళిద్దరు తప్పు చేసిన దానికి సిలువ ఎక్కారు. ఓకే, ఈ యేసు ప్రభు సిలువ ఎలా ఎక్కాడు? వీళ్ళిద్దరు దొంగతనం చేశారు, కానీ యేసు ప్రభు ఆ మహిమకి వెళ్ళారు. ఎందుకంటే ఈ సిలువలో ఉన్న దొంగకి మహిమ లేదు, ఈ సిలువలో ఉన్న దొంగకి మహిమ లేదు, వాళ్ళు వెళ్ళ చెల్లించట్లేదు, కానీ వాళ్ళు పనిష్మెంట్లో ఉన్నారు. అయితే ఇప్పుడు యేసు ప్రభు సిలువ ఎక్కింది ఏ విధంగా ఎక్కాడంటే, ఈయన అన్యాయపు తీర్పు తీర్చబడ్డారు. ఈయనకు ఒక ఏంటిది? యేసు ప్రభు అందరిని మేలు చేస్తుంటే వీళ్ళు ఏం చేశారు? రాత్రి పూట వెళ్ళి ఏం చేశారు? ఈయన పట్టుకొని జడ్జిమెంట్. చూడండి, జడ్జిమెంట్ ఒక్కో రోజుకి ఒకటేసారి చేస్తారు, కానీ యేసు ప్రభుకు రాత్రి 3 సార్లు ముగ్గురు ధర చేయబడ్డారు. అన్యాయపు తీర్పు తీర్చబడ్డారు. దేవుడికి ఎట్లా పట్టుకున్నప్పుడే యేసు ప్రభు గెస్తమని తోట వెళ్ళంగానే ఫస్ట్ ఏమైంది? చెమట రక్తంగా మారింది. ఎందుకు చెమట రక్తంగా మారిందంటే అది ఎక్కడ దేవుడు ప్రార్థన చేస్తే గెస్తమని తోటలో పనిచేస్తాడు కదా. ప్రార్థన చేసినప్పుడు చెమట రక్తంగా మారి. ఇదే మనం మొదటి ఆదాం దగ్గర తీసుకుంటే యేసు ప్రభు దేవుడు ఫస్ట్ కర్స్ ఏమిచ్చాడంటే నువ్వు చెమట కార్చి పని చేసి బతుకుతావు. ఎస్, ఇప్పుడు దేవుడు ఈ కర్స్ని ఇక్కడ ఏంటి? ఈడెన్ గార్డెన్, ఏదెన్ తోటలో చేసిన పాపాన్ని గెస్తమని తోటలో దేవుడు ఆ చెమట ఏం చేస్తున్నాడు? కర్స్ బ్రేక్ చేస్తున్నాడు, దానికి ప్రైస్ పే చేస్తున్నాడు. ఒక వ్యక్తి మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే మన కోసం ఎవరో ప్రైస్ పే చేసినారు. ఒకవేళ వాళ్ళు ప్రైస్ పే చేయకపోతే నీకు నాకు బట్టలు రావు. మీ డాడీ వెళ్ళి మీ మమ్మీ వెళ్ళి సెలెక్షన్ చేసి బట్టలు తీసుకొని డబ్బు కట్టారు కాబట్టి నీకు బట్టలు వచ్చినాయి. అవునా? నీకు ఉట్టిగా రాలే కదా, కానీ ఆ బట్టలు తీసుకొని ఎన్ని స్టైల్ కొడతామో కదా. సో ఇప్పుడు కూడా యేసు ప్రభు ఆదాం చేసిన తప్పుకి యేసు ప్రభు ఏం చేసినాడు? ప్రైస్ పే చేస్తున్నాడు కదా. దాని తర్వాత ఏం చేశాడు? యేసు ప్రభుకు గొలుసులు వేసి తీసుకెళ్తున్నాడు. యేసు ప్రభుకు దూడ మీద కొట్టంగానే నోట్లకి వచ్చి కక్కని రక్తం వచ్చింది. పళ్ళన్నీ నాలుకంతా ఏమైందో తెలియదు. మనం నోటితో మాట్లాడతాం కదా, చిన్న పెద్ద లేకుండా మర్యాద లేకుండా ఇష్టమో తిట్లుడు చేసుకుంటాం కదా. ఇగో పనిష్మెంట్కి నువ్వైతే పనిష్మెంట్ తప్పులు చేసి హాయిగా ఉన్నావు, కానీ ప్రైస్ పే చేసేటోడికి తెలుస్తుంది దాని వాల్యూ ఏంటిదో.
నోట్లకెళ్ళి రక్తం కప్పడం, నోట్లకెళ్ళి నీ కొంచెం రక్తం అని ఎడుతావు కదా, కొంచెం మేలు కోసుకో అని ఎంత ఎడుతావో, అయ్యో. మరి ఆయనకు నోట్లకెళ్ళి రక్తం వస్తే దౌడంత పలితే ఎంత నొప్పే ఉండొచ్చు ఆయనకు. దాని తర్వాత ఆయన ఇక్కడ సిలువ దగ్గర జడ్జిమెంట్ జరిగితే కదా, కొర్రాతో కొడితే ఒళ్ళు మొత్తం చల్లు అనగానే ఒళ్ళు మొత్తం ఏమైంది, రక్తం మొత్తం ఏమైంది, చర్మం అంతా వచ్చేసింది. ఎందుకంటే ఈ చర్మం మొత్తం రావడానికి కారణం ఏంటంటే ఆదాముకి ముందు చర్మం లేదు. ఆదం దేవుడు ఎలా అయితే వెలుగై ఉన్నాడో ఆదం కూడా వెలుగై ఉన్నాడు, దేవుడి స్వరూపంలో ఉన్నాడు. ఎప్పుడైతే ఆదం పాపం చేశాడో ఒక జంతువును బలిచ్చి చర్మం ఎక్కించినాడో ఆ చర్మంకే ఇప్పుడు పనిష్మెంట్గా యేసు ప్రభు దానికి ప్రైస్ పే చేస్తున్నాడు. దాని తర్వాత సిలువకి వెళ్ళి మోసుకొని పోయాడు. ఎందుకంటే యేసు ప్రభు అంటాడు, భారం మోయించిన సమస్యలు ఉన్నారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. మనందరికీ విశ్రాంతి ఇవ్వాలంటే మీ డాడీ కష్టపడితేనే నీ ఇంట్లో విశ్రాంతి ఉంటుంది, మీ మమ్మీ కష్టపడితేనే నీ ఇంట్లో విశ్రాంతి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు కష్టపడకపోతే నువ్వు కష్టపడాల్సి వస్తుంది. నువ్వు కష్టపడొద్దని వాళ్ళు కష్టపడ్డట్టు మనం ఆ పాపానికి మనం ప్రాయశ్చిత్తం చేయలేదు కాబట్టి యేసు ప్రభు ఏం చేస్తాడు, ఆ సిలువను, ఆ భారాన్ని, పాప భారాన్ని ఆయన మోసుకొని వెళ్తున్నాడు. అందుకే దేవుడు అంటాడు, భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తా, విశ్రాంతి. ఎందుకు, దానికి వెల ఆయన చెల్లించినాడు. ఏం చేస్తున్నాడు ఆయన, సిలువని మోసి కొండ మీదకి వెళ్ళిన తర్వాత మేకులు కొట్టాడు, తూ అని ఉంచారు, ఎన్ని చేసినా కానీ ఒక్క మాట మాట్లాడలేదు కదా. ఆయన మొత్తం మన జీవితానికి ప్రైస్ ఫుల్లీ ప్రే చేసి చనిపోయాడు. చనిపోయిన తర్వాత 3 రోజు మళ్ళీ తిరిగి ఆయన మహిమను ఆయన పొందుకున్నాడు. హల్లెలూయా. చనిపోయిన 3 రోజు తిరిగి లేచి ఏం చేశాడు, ఆయన మహిమలోకి ఆయన మొదటిగా ఏమైతే మహిమ ఉందో మళ్ళా మహిమ వచ్చింది. ఆదం పాపపు చేయకముందుకు ఆదం ఏ మహిమతో ఉన్నాడో మళ్ళీ యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అదే మహిమతో ఈయన నింపబడ్డాడు. ఇప్పుడు అదే మహిమతోని ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఈయన ఒక్క దగ్గర పెట్టుకోలే, శిష్యులందరికీ ఇచ్చాడు. ఈ మహిమతోని 3.5 సంవత్సరాలు చేసిన అద్భుతాలు వేరే, ఈ యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఈ 40 రోజులు చేసిన అద్భుతాలు వేరే. అందుకోసమే యోహాన్ అంటాడు, ఈ 40 రోజులు చేసిన అద్భుతాలు బాబోయ్ నేను రాయలేను. చూడండి బైబిల్లో ఉంటాయి, యోహాను సువార్త 21వ అధ్యాయం చివరి 2 వచనాలలో ఉంటాయి. చూడండి యోహాను సువార్త 21వ అధ్యాయం చివరి 2 వచనాలు. ఈ సంగతులను గురించి సాక్ష్యమిచ్చుచు ఇవి రాసిన శిష్యుడు ఇతడే, ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదుము. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు యేసు ప్రభు ఈ 40 రోజు, ఎందుకంటే 3.5 సంవత్సరాలు చేసేది అని కొన్ని గుర్తు లేకపోవచ్చు, బట్ ఈ 40 రోజు చివరిగా దేవుడు చనిపోయి, ఎందుకంటే మనిషి బతుకున్నప్పుడు మనం పట్టించుకోం, దాని విలువ తెలియదు మనకు, కానీ ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి విలువ తెలుసు. ఇప్పుడు శిష్యులు కూడా యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత దేవుడికి చూసే ప్రతి అంతవరకేమో కొంచెం డౌట్ ఉండొచ్చు, ఈయన మనిషి కుమారుడినా కాదని డౌట్ ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇప్పుడు యేసు ప్రభు చెప్పే ప్రతి వర్డ్, ప్రతి అడుగు వీళ్ళు గమనిస్తున్నారు. ఎవరు? శిష్యులు గమనించి, అందుకే బాబోయ్ దేవుడు చేసిన మేము రాయలేము, అవి చాలా ఉన్నాయి. ఎట్లా యేసు ప్రభు మహిమలో ప్రవేశించినాడు కదా. అందుకే అంటాడు దేవుడు, నన్ను ముట్టుకోవద్దు. ఎందుకు, నేను ఇప్పుడు మీలాగా సాధారణ వ్యక్తి కాదు, నేను ఇప్పుడు దేవుడు ఒక మహిమతో నింపబడ్డా. సో ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, ఇదే మహిమను 120 మందికి ఇచ్చినాడు. అపొస్తలుల 2వ కార్యంలో ఏం చేసినాడు, ఇదే మహిమ ద్వారా, ఇదే మహిమాత్మ ద్వారా 120 మందికి ఇచ్చి ఏమంటున్నాడు దేవుడు, ఈ మహిమను ఏం చేయాలి, మీరు ఇన్ని రోజులు యెరూషలేములోనే పెట్టుకున్నారు, మందిరం అని గుడారం అని చెప్పి యెరూషలేములోనే పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు ఈ మహిమను ఏం చేయాలి, భూ దిగంతల వరకు ఏం చేయాలి, తీసుకెళ్ళాలి. ఒక మాట అంట, ఇది దేవుడు ఎవరికి చెప్పాడు చూడండి ఒకసారి. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు. నెంబర్ 1, ఒక్క నిమిషం, మీ మీదికి పరిశుద్ధాత్మ ఉందని ఎంతమంది నమ్ముతున్నారు? అట్లా కాదు, మీ మీద పరిశుద్ధాత్మ లేదని ఎంతమంది నమ్ముతున్నారు? అంటే మీ అందరి మీద పరిశుద్ధాత్మ ఉంది కదా, ఉందా? అవునా? పక్కూరు చెప్పండి ఒకసారి, కన్ఫెస్ చేయండి, నా మీద పరిశుద్ధాత్మ ఉందని పక్కూరు చెప్పండి. ఇటుపక్కల చెప్పండి, నా మీద దేవుని పరిశుద్ధాత్మ ఉంది, నా మీద పరిశుద్ధాత్మ ఉందని చెప్పండి. ఉంది కదా. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఉందని ఏం చేయాలి చెప్తుంది బైబిల్. మీరు శక్తి నొందెదరు, మీకు శక్తి వచ్చింది,
కనుక మీరు యెరూషలేములోను యెరూషలేములోను యూదయ సమరయ దేశంలోను అంతటను బూదిగంధముల వరకును. అయ్యో బ్రదర్, మేము అస్సన్ పడితే దాటిపోం, వరంగల్ దాటిపోం, మేము సస్తే ఇక్కడనే చస్తాం, మా బొందలు ఇక్కడనే బొంద పెట్టండి అంటారు. మరి నీకు దేవుని ఆత్మ ఉందా? మాకు ఇక్కడనే పెళ్ళిళ్ళు కావాలి, మా ఇంటి పక్కకే ఉండాలి, వీడేతో పెళ్లి చేసుకుంటా లేకపోతే చచ్చిపోతా నేను. నీకు దేవుని ఆత్మ ఉందా? నేను ఇక్కడే ఉంటా. ఎందుకు? దేవుని ఒక ఆత్మ లేదు. దేవుని ఒక ఆత్మ ఉన్నాడు ఏం చేస్తాడు? యెరూషలేం, యూదా, సమరయ మొత్తం తిరుగుతూ భూదిగంధం వరకు వెళ్తాడు. నేను వెళ్ళను, నేను ఇక్కడనే ఉంటా, ఇదే రూమ్లో ఉంటా, ఇదే పైఖానాలో ఉంటా, ఇక్కడనే సత్తా, ఇక్కడనే తింటా. ఎందుకు? దేవుని ఒక ఆత్మ లేదు. నిజంగా నీకు దేవుని ఒక ఆత్మ ఉంటే, దేవుడి కోసం నువ్వు జీవించాలంటే దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి, దేవుడు ఏది చేయమంటే అది చేయాలి. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నేను వెళ్ళను, నాకు ఇష్టం లేదు. నీకేమి ఇష్టం? తిని కూర్చోవడం తప్పించి ఏమి ఇష్టం నీకు? ఏమి ఇష్టం లేదు నీకు. నాకు ఫ్రీడమ్ కావాలి. ఆ ఫ్రీడమే నీకు నరకానికి తీసుకెళ్తుంది. ఇరుకు మార్గం పరలోకం తీసుకెళ్తుంది, విశాల మార్గం నరకానికి తీసుకెళ్తుంది. బైబిల్ సెలవిస్తుంది. ఇఫ్ యు హ్యావ్ ఎ స్పిరిట్ ఆఫ్ గాడ్. వాళ్ళు 120 మంది పొందుకున్నారే, వాళ్ళు అందరు యెరూషలేములో ఉన్నారా? ఒక్కడనే యెరూషలేము సచ్చినాడా? మరి ఏమైనారు వాళ్ళు? పరిశుద్ధాత్మ పొందుకుని ఎక్కడ పోయినారు వాళ్ళు? నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి. గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ జాబ్ నీకు ఢిల్లీకి పంపించేందుకు పోవా? పోతావా? పోతా. అప్పుడు సిగ్గులేదు. దేవుడు పంపిస్తే పోవు, నీ స్వార్థం కోసం డబ్బుల కోసం పోతావా? ఆ డబ్బులని నాశనం చేస్తుంది. నువ్వు దేవుడు చూడండి, మత్తయి సువార్త 11:28 నువ్వు చదవండి ఒకసారి. మత్తయి సువార్త 11:28 అయితే ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. నేను సాత్వికుడను దీన మనసు గలవాడును. గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి. ఏం చేయాలంట? కాడి ఎత్తుకుని. తండ్రి మోసిన కాడి యేసు ప్రభు ఎత్తుకున్నాడా లేదా? మరి ఇప్పుడు యేసు ప్రభు మోస్తున్న కాడి నాకు ఇష్టం లేదు. ఏమి ఇష్టం లేదు? కాడి మోయడము నాకు. దేవుడు నన్ను వెంబడించాలనుకుంటే నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి. అప్పుడే నువ్వు నా పని చేయగలుగుతావు. నేను అందుకే సేవ చేయాలంటే సచ్చినోడు రావాలి, బతుకునోడు రావద్దు. నువ్వు సేవ చేయాలంటే సచ్చినోడు రావాలి, బతుకునోడు రావాలి. ఇప్పుడు నాకుంటే సేవకు రాకముందు నాకేముండే తెలుసా? నేను ఫారెన్కి వెళ్ళి డబ్బులు సంపాదించి మా చర్చ్కి ఇవ్వాలి, చర్చ్లో మా పాస్టర్కి ఏ లోటు ఉండదని నాకు ఒక ఆశ ఉంటుండే. దేవుడు సేవకు రామంటే, ప్రభా నేను సేవకు రాను కానీ నువ్వు దేశానికి పంపు, ఏ దేశానికైనా పంపు, మంచి పనిపి సంపాదించి 90% నీకు ఇస్తా, 10% నేను పెట్టుకుంటా అనేటోని. ఇప్పుడు ఏమైంది? వర్కౌట్ కావాలి. ఇక అవి ఆశలు కోరికలన్నీ ఏం చేసినా చంపి పాతి పెట్టేసిన. ఎందుకంటే యేసుని వెంబడించాలి కదా. యేసు ప్రభు నేను ఆర్మీలోకి వెళ్దామని ఆర్మీలో ట్రై చేసిన, ఫెయిల్. అన్నిట్లో ఫెయిల్. అవన్నీ ఏం చేసినా తోవి పాతి పెట్టేసి సచ్చినోళ్ళక నేను కూడా చచ్చిపోయినా ప్రభా అనుకున్నా. తర్వాత దేవుడు తీసుకొచ్చి చచ్చిపోయినాక కొన్ని రోజులకి విత్తనం పోసినట్టు నన్ను కూడా చంపిన కొన్ని రోజులు అయిపోయినాక తీసుకొచ్చి, అరే ఒక్క దేశం కాదురా ఇప్పుడు అన్ని దేశాలు తిప్పుతాను చెప్పి దేవుడు తీసుకొచ్చిన. అంత కాదు. ఎందుకు? ఒక్క ఆశని నువ్వు చంపుకుంటే దానికి ఫలం ఎక్కువ ఉంటుంది. ఒక విత్తనం చస్తేనే కానీ ఏం కాదు, ఏం రాదు, ఫలాలు. నా ఆశ కోరికలను ఎప్పుడైతే చంపుకున్నానో, దేవుని చేతిలో పెట్టానో, దేవుడు ఒక్క దేశమా దగ్గర 20 దేశాలు తీసుకెళ్ళాడు. హల్లెలూయా. నా దగ్గర డబ్బులు లేవు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, చూసుకోవచ్చు. 20 దేశాలు తీసుకెళ్ళాడు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఏం తీసుకొని రాలి. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు, కానీ పని మట్టుకు కనిపిస్తుంది. నీకెందుకు? నీ భారము ఆయన మీద మోచినప్పుడు, నిన్ను నువ్వు ఉపేక్షించుకున్నప్పుడు ఆయన చేసే పనులు అలా ఉంటాయి. నేను ఒక స్టోరీ విన్నా. ఏం విన్నానంటే, ఒక పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే, వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారంట. ఆ 2 పిల్లల్ని హాలిడేస్ కోసమని ఎక్కడ పోతున్నారంట. పోతుంటే ఏమైందంటే, ఎయిర్పోర్ట్లో సంథింగ్ ఫ్లైట్ డిలే, వెదర్ బాగాలేకుండా ఏదో ఫ్లైట్ డిలే అయిందంట. డిలే అయినప్పుడు ఏం చేస్తారు, 2-3 అవర్స్ ఉంది. ఆ ఎయిర్పోర్ట్లో అంట ఒక చోట పిల్లలు ఆడుకోవడానికి బాగా ఉందంట. సరే ఇప్పుడు ఫ్లైట్ డిలే ఉంది కాబట్టి ఈ పిల్లలు ఏం చేస్తున్నారు, అక్కడ బాగా ఆడుకుంటున్నారంట. అక్కడ
మంచిగా పిల్లలకి హ్యాపీగా ఆడుకుంటున్నారంట. ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు గంట 2 గంటలు అయినాక మళ్ళీ అనౌన్స్మెంట్ వచ్చిందంట. ఏమని వచ్చిందంటే, మీ ఫ్లైట్ వచ్చింది, రన్వే మీద ఉంది, మీరు ఆ ప్యాసింజర్ అందరూ తొందరగా వచ్చి పలానా దాంట్లో ఎక్కండి అంటే, ఇప్పుడు పేరెంట్స్ ఏం చేసినట్టు, నాన్న దానా ఫ్లైట్ వచ్చిందంట ఎగ్దాం దానా అంటే, ఈ పిల్లలు అన్నట్టు, డాడీ మేము రామ్, మమ్మీ మేము రామ్. అరే నాన్న ఫ్లైట్కి ఎక్దాం, పోదాం, ఫ్లైట్ టైం, మేము ఇక్కడనే ఆడుకుంటాం, ఇదే మంచిగా ఉంది. అరే నాయన అక్కడ రా నాయన, అక్కడ బాగుందని అంటున్నాడు అన్న పేరెంట్. అక్కడ మంచిగా ఉంది నాన్న, ఇక్కడ గంట సేపు ఆడుకుంటే బోర్ కొడుతుంది, అక్కడ నువ్వు కొన్ని రోజులు ఆడుకోవచ్చు, దీనికంటే చాలా బాగుంటుంది దానని అంటే, నేను రానంటే రాను. పేరెంట్స్ చెప్పే వరకు ఆ ఫ్లైట్ డోర్ క్లోజ్ అయిపోయింది, ఫ్లైట్ ఎగిరిపోయింది. అసలు వీళ్ళు మీ పేరెంట్స్ ఎక్కడ తీసుకెళ్లాలని చూసినారంటే, డిజ్నీ వరల్డ్కి తీసుకెళ్ళాలని చూసినారు. వాళ్ళు హాలిడే ప్లానింగ్ వేశారు పిల్లలకి. ఎక్కడికి? డిజ్నీ వరల్డ్. ఇప్పుడు వీళ్ళకి ఇక్కడ ఉన్నది చాలా మంచిగా ఆడుకుంటారా, డిజ్నీ వరల్డ్లో ఆడుకుంటారా వాళ్ళు? సేమ్ మనకు కూడా అట్లనే. ఏంటిది? దేవుడు మనకు పెద్ద కడ పెట్టి కొంచెం లేట్ అయితే దీనికి చూస్తే సంబరం పడిపోవడం అంతే. దాన్ని దాటాలి నువ్వు. ఈ లోకాంశనం ఉన్న వాటిని దాటితేనే నువ్వు ఫ్లైట్ ఎక్కగలుగుతావు. ఇది దాటకుంటే నువ్వు ఫ్లైట్ ఎక్కలేవు. యూ హ్యావ్ టు బి సాక్రిఫైస్. ఇప్పుడు మీ పిల్లలు సాక్రిఫైస్ చేసింది ఎంత, పొందుకోబోయేది ఎంత? ఇది గంట సేపు ఆడుకుంటే 2 గంటలు అలసిపోయి బోర్ కొడుతుంది, అవే గేమ్స్. బట్ డిజ్నీ వరల్డ్లో సేమ్ దే. దేవుడు మన లైఫ్లో కూడా ఇది విడిచిపెట్టు, ఫ్లైట్ ఎక్కు, నీకు మంచిగా ఉంది, అక్కడ నీకు బోర్ కొట్టదు, కొన్ని హాలిడేస్ యూ కెన్ స్పెండ్ లాట్ ఆఫ్ థింగ్స్ దేవుడు అంటాడు. ఇప్పుడు యేసు ప్రభు కూడా మహిమకి వెళ్ళే ముందు ఈ హ్యాడ్ పే ద ప్రైస్, ఆయన రక్తాన్ని చిందించి ఆయన చెల్లించాడు. ఇప్పుడు మన నుండి కోరేది ఏం తెలుసా? ఏం కోరుతున్నాడు? అరే నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నావు కదా, నువ్వు నీ లైఫ్లో ఇన్ని అద్భుతాలు చూసినావు కదా, ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? అసన్పర్తిలో ముగ్గు వేసుకుని కూర్చోద్దు, నువ్వు బయటికి వెళ్ళాలి. దేవునికి ఎక్కడ దేవుని ఒక ఆత్మ నడిపింపు ఎక్కడ ఉంటే యూ హ్యావ్ టు గో దేర్. బైబిల్ ఉన్న వాళ్ళు ఎక్కడ పుట్టిన వాళ్ళు అక్కడ చచ్చినారా? దేవుని ఒక ఆత్మ పొందుకున్న వాళ్ళు, పరిశుద్ధాత్మతో నింపబడ పొందుకున్న వాళ్ళు పుట్టిన చోటే చచ్చినారా? ఇప్పుడు నువ్వే పుట్టిన చోట్ల చచ్చినావు అంటే దానికి అర్థమేంటి? నువ్వు పుట్టిన చోటనే పాతి పెడతావు అంటే దాని అర్థం ఏంటిది? నీ దేవుని ఆత్మ ఉందా లేదా? ఇఫ్ యూ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, మూవ్. దేవునికి ఎక్కడ చెప్తే ఏ అవకాశం ఇస్తే మూవ్, నో క్వశ్చనింగ్. దేవుడు ఎప్పుడు మన లైఫ్లో చెడు చేయడు. యూ హ్యావ్ టు మూవ్ ఇట్. ఎందుకు? గ్రేట్ పెద్ద బ్లెస్సింగ్ ఉందాడ. నువ్వు ఒక వెళ్ళకపోతే, ఒక ఆత్మ నశించిపోతే యు ఆర్ ద రెస్పాన్సిబుల్. నువ్వు దానికి బాధ్యతుడు. దేవుని ఒక ఆత్మ పొందుకుని ఏమన్నాడు? పరిశుద్ధాత్మ మీకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు, మీరు యెరూషలేం, యూదయ, సమరయ, భూదిగంతల వరకు. లేదు బ్రదర్, మేము ఇక్కడే ఇల్లు కొట్టుకొని, ఇక్కడనే పక్కకు బొంద కట్టుకొని, ఇక్కడనే మేము ఉండాలనుకుంటున్నాం. ఉండండి అంటే యూ డోంట్ హ్యావ్ స్పిరిట్ ఆఫ్ గాడ్. అబ్రహాం ఒక ఆశ్రయంలో పుట్టినాడు, ఒక దేశం చచ్చిపోయినాడు. వై? దే హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. శిష్యులందరూ యెరూషలేంలో పుట్టినారు, ప్రపంచమంతా మూలకి చచ్చిపోయినారు. దే హ్యావ్ స్పిరిట్ ఆఫ్ గాడ్. మన ముందు వచ్చిన మిషనరీస్ కూడా ఎక్కడో పుట్టాడు, వాళ్ళు ఇక్కడికి వచ్చి చనిపోయారు. దే హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్స్. దేవుని ఒక ఆత్మ చేత. మనకేం కావాలి? ఇంటి పక్కకే పైకన కావాలి, ఇంటి పక్కకే కిచెన్ కావాలి, ఇంటి పక్కకే ఇంట్లో బాత్రూంలోనే వాటర్ కావాలి. అంతే కదా మనకు. కష్టపడద్దు. అబ్బో, ఒక మాట చెప్పాలన్నా, రిచ్ పీపుల్ పిల్లల్ని వాళ్ళు ఎలా పెంచుతారు తెలుసా? బీదలు వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుతారు, మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళ పిల్లలు ఎలా పెంచుతారు, రిచ్ పీపుల్ వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుతారు తెలుసా? నేను ఒక రిచ్ పీపుల్ ఒక బుక్ చదివిన. రిచ్ పీపుల్ పూర్ డాడీ రిచ్ డాడీ అని ఒక బుక్ ఉంటుంది. దాంతోపాటు ఆ బుక్ చాలా మంచి, కాబట్టి మీరు చదవండి, మంచి బుక్ అది. పూర్ డాడీ రిచ్ డాడీ అంటే బీదవాడు తండ్రి ఎలా ఉంటాడు, గొప్పవాడు తండ్రి ఎలా ఉంటాడు. రిచ్ పీపుల్స్ వాళ్ళ థాట్స్ ఎలా ఉంటాయి తెలుసా? వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుతారు తెలుసా? అరే ఈరోజు ఇల్లంతా క్లీన్ చేస్తే నీకు 10 రూపాయలు ఇస్తారా? వాడు ఏం చేస్తాడు? ఇల్లు మొత్తం తుడిచేస్తాడు. తుడిచినాక ఏం చేస్తాడు? డబ్బు తీసుకుంటాడు. అప్పుడు ఏమవుతాడు? నేను కష్టపడి డబ్బు తెచ్చుకున్నా అంటాడు. దాన్ని ఎలా ఖర్చు పెడతాడు? జాగ్రత్త ఖర్చు పెడతాడు. ఎందుకు? కష్టపడి తెచ్చుకున్నాం. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లల్ని పని చేసి డబ్బులు సంపాదించడం నేర్పిస్తారు. వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు? పని చేసి డబ్బులు అరే అంత నీదేరా, ఇష్టం వచ్చి ఉండమని చెప్పారు వాళ్ళు. వాళ్ళు పని చేపిస్తారు పిల్లలకి. అరే నువ్వు ఏంటిది, పాల ప్యాకెట్ తీసుకోరా, 20 రూపీస్ పాల ప్యాకెట్, 25 రూపీస్ ఇస్తా, 5 రూపీస్ నీకురా. వాడు ఏం చేస్తాడు? ఆ 5 రూపీస్ కోసం వాడు ఏం మీద చేస్తాడు? పాల ప్యాకెట్ తీసుకొస్తాడు. వాళ్ళు రిచ్ పీపుల్స్ ఏం చేస్తారంటే వాడికి డబ్బు సంపాదించడం ఎలా అనేది నేర్పిస్తారు. ఏంటిది? నువ్వు ఒక పని చేస్తేనే నీకు డబ్బులు వస్తాయి, ఆ వచ్చిన డబ్బుని ఎలా ఖర్చు పెడతావు అది కూడా చూపిస్తారు.
ఇప్పుడు డబ్బులు ఉన్నాయి. కొంతమంది పిల్లలు ఏం చేస్తారు, ఖర్చు పెట్టేస్తారు. కొంతమంది పిల్లలు ఏం చేస్తారు, జమ చేసుకుంటారు. సో వీళ్ళు కూడా ఏం చేస్తారు అంటే, రిచ్ పీపుల్స్ వాళ్ళ పిల్లలకి ఇచ్చిన డబ్బు వాళ్ళు ఏం చేస్తారో ఒక కన్నేసి పెడతారు. తర్వాత వాళ్ళు ఒకవేళ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతుంటే అప్పుడు వాళ్ళు చెప్తారు, అరే నేను కూడా నీళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటే ఈ రోజు నేను ఇట్లా కట్టుకోపోతుండేరా. సో నీటిని పరిచి ఇప్పుడు అన్ని కొనుక్కున్నావు కదా, ఇది నీకు అవసరమా అడుగుతారు వాళ్ళు. నీకు ఇచ్చిన డబ్బులు నీ డబ్బులు, నువ్వు ఏమైనా చేసుకోవచ్చు, కానీ ఇవన్నీ కొనుక్కున్నావే ఇవి నీకు అవసరమా అడుగుతాడు. అంటే వాడికి థింకింగ్ నేర్పిస్తారు. అప్పుడు వాడు ఆలోచిస్తాడు, ఇది అవసరం లేదు కదా, అయితే నీకున్న డబ్బులతో అవసరం లేనిది కొనొద్దు. అప్పుడు ఏం చేయాలి, ఆ డబ్బులు సేవింగ్స్ చేసి అప్పుడేం చేయాలి, నీకు అవసరం ఉన్నది ఒకటి మంచిది కొనరా అంటాడు. అప్పుడు వాడు ఏం చేస్తాడు, ఆ డబ్బుని దాచిపెట్టడం మొదలు పెడతాడు. దాచిపెట్టిన తర్వాత, డాడీ నాకు ఇంత మనీ అయింది, అరే ఈ డబ్బుని ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్ చేయరా, ఈ వ్యాపారం ఇన్వెస్ట్ చేయి. అప్పుడు వాడు దానికి ఏం చేస్తాడు, ఇన్కమ్ సోర్స్ నేర్చుకుంటాడు. వాళ్ళ గొప్పలు వాళ్ళ పిల్లలను ఇలాగా నేర్పిస్తారు. కష్టపడి డబ్బులు సంపాదించే మార్గం వాళ్ళు చూపిస్తారు. మనం ఏం చేస్తాం, పరా. అందుకే చూడండి, మన ఇంట్లో మన పిల్లలు మన మాట వినరు. ఎందుకంటే మనం ఎక్కడో ఫెయిల్ అవుతున్నాం మన పిల్లల్ని పెంచే విషయంలో. మన పిల్లలు మన మాట వినకపోవడం అంటే మనం వీఆర్ ఫెయిల్, ఎక్కడో ఫెయిల్ అవుతున్నాం. ఎందుకంటే మన పిల్లలు మన మాట నో అంటున్నారంటే మన మీద నమ్మకం లేదు. మన మీద ఏం లేదు, నమ్మకం లేదు. ఒక నమ్మకం ఉంటే పిల్లలు నో అంటారా అన్నారు. సో సేమ్ వే గాడ్ని మనం నో అంటున్నామంటే దేవుడి మీద మన నమ్మకం లేదు. ఇప్పుడు దేవుడు ఒక ఆత్మ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తారు. మనం వెళ్ళట్లేదంటే ఇప్పుడు ఆలోచిద్దాం, దేవుడు ఒక ఆత్మ మనకుందా లేదా. హల్లెలూయా. తిట్టినట్టుంది కదా, మంచిదే, కానీ వాక్యం చెప్తున్నా నేను, దేవుడు ఒక మహిమ నీకెందుకు వచ్చింది, దేవుడు ఒక అభిషేకం ఎందుకు వచ్చింది, యూ హ్యావ్ టు మూవ్. ఏం చేయాలి, ఈ బౌండరీస్ బ్రేక్ చేయాలి. ఎందుకు, నీ సరిహద్దులు విశాల భూ దిగంతల వరకు వెళ్ళమన్నాడు దేవుడు. యూ హ్యావ్ టు బి మూవ్ ఆన్. నువ్వు ఇప్పుడు నిజంగా నువ్వు మీ పేరెంట్స్ని నమ్మితే నువ్వు పేరెంట్స్ మాట ఎట్లా కాదనవో, దేవుడిని నమ్మితే దేవుడు ఒక మాట నువ్వు ఏం చేయవు కాదను. దేవుని వెంబడించాలి, నిన్ను నువ్వు సాక్రిఫైస్ చేసుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు సాక్రిఫైస్ చేసుకుంటావో అప్పుడు దేవుడు తన మహిమాత్మతో నింపి, నువ్వు ఒక్క కోరిక ఉంది చూడు, అది నువ్వు పాతి పెడితే దాని నుండి 100 కోరికలు వస్తాయి. నీకు చెప్పింది అర్థం కావట్లేదు. నేను ఒక్క దేశానికి వెళ్ళాలనుకున్నాను, ఆ ఒక్క దేశాన్ని ఏం చేసినాను, దేవుడి కోసం పాతి పెట్టేసిన. ఇప్పుడు దేవుడు కొన్ని రోజుల తర్వాత నాకేం చేసినాడు, కొన్ని దేశాలు తిప్పినాడు. అంటే ఒక్క విత్తనం నువ్వు తినకుండా దాన్ని సాక్రిఫైస్ చేసినావు అనుకో, రేపటి నాడు ఆ విత్తనం నీకు చాలా ఫలాలు ఇస్తాయి. హల్లెలూయా. అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? ఎస్. ఇప్పుడు ఈ ఒక్క లైఫ్ మనకుంది. ఎస్, ఈ లైఫ్ని మనం సాక్రిఫైస్ చేస్తే గాడ్ మన లైఫ్ ద్వారా అనేక లైఫ్ని సేవ్ చేస్తాడు. నేను చెప్పింది అర్థమైందా? యేసు ప్రభు తన లైఫ్ని ఏం చేసినాడు, సాక్రిఫైస్ చేసింది. కాబట్టి యేసు ప్రభు లైఫ్తో అనేక మంది లైఫ్స్ వచ్చినట్టు మనము మన లైఫ్ని సాక్రిఫైస్ చేసుకుంటే, ఒక్క లైఫ్ సాక్రిఫైస్ చేస్తే కొన్ని రోజుల తర్వాత అనేక మంది లైఫ్స్ వస్తాయి. హల్లెలూయా. ఇప్పుడు నేను నా లైఫ్ని సాక్రిఫైస్ చేసుకున్నా, నేను ఇక్కడికి వచ్చిన. ఇప్పుడు నా ద్వారా దేవుడు అనేక మందికి విడుదల రక్షణ కార్యాలు చేస్తున్నాడు. జస్ట్ 1. ఇప్పుడు మీరు మీ లైఫ్ని సాక్రిఫైస్ చేస్తే ఫ్యూచర్లో మీ ద్వారా దేవుడు ఎన్ని లైఫ్స్ సేవ్ చేస్తాడు. ఒకవేళ నేను నా లైఫ్ని సాక్రిఫైస్ చేసుకోకపోతే ఇంతమంది నరకానికి వెళ్ళేటోళ్ళు, దానికి ఉత్తరవాది ఎవరైటోళ్ళు, నేను. ఎస్. ఎందుకు, వెన్ ఐ సే నో టు మై గాడ్. ఇప్పుడు మీరు దేవుని ఒక ఆత్మ పొందుకున్న వాళ్ళు, మీరు దేవుని ఒక ఆత్మ ఎక్కువ వెళ్తే మీ ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడతాయి. ఎస్. ఒకవేళ నో అన్ని మీరు అక్కడనే ఉన్నారనుకోండి, ఆ ఆత్మల ఉత్తరవాదులు మీరు. ఎస్. దేవుని ఒక ఆత్మ ఉందా లేదా? ఇప్పుడు అడగండి, పక్కడు చెప్పండి, ఇప్పుడు ఉందా లేదా? ఉందా? ఉంటావా పోతావా? చాలామంది అనుకోరు, బ్రదర్ మేమందరం వెళ్ళిపోతే సంఘం కాలేకపోతుంది, నాకు దీంతో పని లేదు, మీరు పోతే ఇంకోళ్ళు వస్తారు. ఎప్పుడు మీరే ఉండాలా? ఎప్పుడు మీరే ఉండాలా? వేరే రావద్దా? మీరు ఎదగాలి, వెళ్ళిపోవాలి, వేరే రావాలి, సంఘం ఎదగాలి, ఎక్స్పాండ్ కావాలి. మీరు వాడబడొద్దా? ఇట్లా ఇక్కడనే ఉంటారా? వాడబడొద్దా? మీరు అన్ని దేశాలలో అన్ని చోట్లలో వెళ్ళి వాడబడాలి. ఒక్క చోట ఇక్కడ ఉండి ఇక్కడనే సత్తా, ఇక్కడనే పుట్టిన, ఇదే ఫస్ట్ బట్టే నాకు ఇదే చర్చలైంది, నా సమాధి కూడా ఇదే చర్చలైంది, సిగ్గులేదు. దట్ ఈస్ నాట్ గ్రోత్. బర్త్డే ఇక్కడైతే డెత్ డే అమెరికాలో కావాలి, లండన్లో కావాలి, ఆఫ్రికాలో కావాలి. అంటే నువ్వు ఇక్కడ నుండి ఇక్కడున్న అనాయింటింగ్ అక్కడికి తీసుకుపోయినట్టు. యెరూషలేము నుండి వాళ్ళ దేవుడు ఒక మహిమను ఎక్కడికి తీసుకురాలే తోమా, మరి నువ్వు కూడా దేవుడు పొందుకున్న మహిమను, ఆ అభిషేకాన్ని తీసుకెళ్ళాలి.
నువ్వు ఇక్కడ పుట్టి ఇక్కడ చచ్చినావంటే నీ అంత శాపగ్రస్తుడు ఉండడు. యు హ్యావ్ టు మూవ్. ఏం చేయాలి? మూవ్ అవ్వాలి. నేను ఇక్కడ సంఘ పెద్ద, ఇక్కడ ఎవ్వరు పెద్దలే, నేనే పెద్ద కాదు. నువ్వు ఎడ పెద్ద అవుతావు? నేను ఒక సర్వెంట్ని, ఆయన చెప్పింది నేను చేస్తాను, నేనే సరే. నువ్వు ఎడ పెద్ద, నువ్వే పెద్ద లేదు, ఎడేం పెద్ద లేదు. ఈడ ఏం పెద్ద? నువ్వు పనిలో పెద్ద. పని చేసి చూపి, మాటలు కాదు, పని చేసి చూపి, 10 ఆత్మ రక్షించి చూపి, బయటికి వెళ్ళి చూపి. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. చర్చ్ నువ్వు కాకపోతే నేను దేవుడు ఇంకో ధరణ కట్టించుకుంటా, అది పెద్ద విషయం కాదు. మనకు కావాల్సింది వీ హ్యావ్ టు రీచ్. యేసు ప్రభు అక్కడే ఉన్నాడా? 10:38 ఏమో చదవండి ఒకసారి. అక్కడే ఉన్నాడు యేసు ప్రభు. యెరూషలేములో పుట్టినాడు, యెరూషలేములో చచ్చిపోయినాడు, కానీ అక్కడే ఉన్నాడు ఆయన. యేసు ప్రభు పుట్టింది ఎక్కడ? యెరూషలేం కదా. చనిపోయింది ఎక్కడ? యెరూషలేంలో. ఎందుకు? మన శాపాలని ఆయన మీద వేసుకుంది కాబట్టి, ఆయన మీద వచ్చింది కాబట్టి ఆయన అక్కడ చచ్చిపోయినాడు. మరి ఆ శాపాలను నువ్వు విముక్తి పొందుకున్నావు అనుకో, నువ్వు అట్లా చావవు. పుట్టిన చోట నువ్వు వస్తున్నావు అంటే యు ఆర్ ద కర్స్ పర్సన్. దేవుడు శాపాలు వేసుకున్నాడు కాబట్టి, ఆయన శాపం అయినాడు కాబట్టి ఆయన చనిపోయింది అక్కడ. బట్ శిష్యులకు శాపం విముక్తి ఇచ్చింది కాబట్టి వాళ్ళందరూ చెదిరిపోయి వేరే విశ్వాసులు కూడా అపొస్తలుకారని చెప్తారు, వాళ్ళందరూ వేరే వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి చెదిరిపోయి అక్కడ దేవుడు ఒక సేవను, దేవుడు ఒక సువార్త చెప్పి వాళ్ళు అక్కడ పరిచయం చేసినట్టు ఉంది బైబిల్లో. ఉందా లేదా అపొస్తలకార్యంలో? ఇప్పుడు 10:38 చదివి ముగిద్దాం. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినదే దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించు. ఏం చేస్తున్నాడు? ఉన్నాడా? తిని కూర్చుంటున్నా, తిరుగుతున్నాడా? సంచరిస్తున్నాడా? మనం మట్టుకు సంచరించు. ఓ చర్చ్కా, ఓ బ్రదర్ నడుచుకుంటూ రావాలి, కాళ్ళు వస్తున్నాయి బ్రదర్, సేవ అమ్మో నా వల్ల కాదు, అవన్నీ మనకెందుకు? ఇఫ్ యూ హ్యావ్ ఎ స్పిరిట్ ఆఫ్ గాడ్, నువ్వు ఎట్లున్నా పర్లే, నువ్వు కుంటోడా గుడ్డోడా. అరే గుడ్డోలు సేవ చేస్తారు. నేను తణుకుకి వెళ్ళినప్పుడు ఒక బ్రదర్ ఉంటాను, పేరు ఏదో ఉంది, రమేష్ రవి అది ఉంటుంది. ఆయన 2 కళ్ళు లేవు, బైబిల్ మొత్తం చెప్తాడు ఆయన. బైబిల్ మొత్తం చెప్తాడు ఆయన. ఇది అంటే అన్న అట్లా కాదన్న, అక్కడ ఈ వదం ఉంటుందని చెప్తాడు ఆయన. ఆయన ఒక మినిస్ట్రీ నడిపిస్తున్నాడు ఆయన, గుడ్డాడు ఆయన, మంచి యవనస్తుడు, ఒక మినిస్ట్రీ నడిపిస్తున్నాడు ఆయన, ఒక చర్చ్ నడిపిస్తున్నాడు ఆయన. మరి ఆయన పని ఆయననే చేసుకుంటాడు. అయ్యో గుడ్డడు ఎవరు సాయం కాదు, ఆయన పని ఆయననే చేసుకుంటాడు ఆయన. ఇప్పుడు నువ్వు ఎట్లున్నా పర్లేదు, నువ్వు దేవుడి కోసం వాడబడాలంటే నిన్ను నువ్వు చంపుకొని యూ హ్యావ్ టు మూవ్. మాకు ఇండియాకి రావడం ఇష్టం లేదు, కానీ దేవుడు చెప్పింది కాబట్టి వచ్చినాడు. అవునా? ఎవరికైనా చంపబడడం ఇష్టమా? ఎవరికి ఇష్టం లేదు. కానీ వాళ్ళు దేవుణ్ణి ప్రేమించింది కాబట్టి వాళ్ళు చనిపోవడానికి కూడా లవ్ అనేది సాక్రిఫైస్. తండ్రి యేసు ప్రభు తండ్రిని ప్రేమించింది కాబట్టి ఆయన లైఫ్ని సాక్రిఫైస్ చేశారు. శిష్యులు యేసు ప్రభుని ఇష్టపడ్డారు కాబట్టి యేసు ప్రభు కోసం వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేశారు. ఎస్, ఇప్పుడు నువ్వు కూడా యేసు ప్రభుని ఇష్టపడితే యూ విల్ హ్యావ్ టు సాక్రిఫైస్ యువర్ లైఫ్. నువ్వు దేవుడు యేసు ప్రభుని ఇష్టపడితే నీ కోరికలు ఆశలన్నీ పాతిపెట్టి యేసు ప్రభు పాతిపెట్టి, లార్డ్ నా కోరికలు సిలువేసేస్తున్నా, పోయి క్రాస్, లెట్ యువర్ విల్ బి డన్. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఎస్, ఇప్పుడు నేను ఈ జీవితంలో పనిచేస్తా. అప్పుడు ఆయన హోలీ స్పిరిట్తో ఫిల్ చేసి ఎక్కడెక్కడికి తీసుకుపోయాడు. ఎవరిని? శిష్యులని. విశ్వాసులను వాడుకున్నాడా దేవుడు? ఓన్లీ 120 మందిని వాడుకున్నాడా, లేకపోతే ఓన్లీ 11 మందిని వాడుకున్నాడా? ఎంతమందిని వాడుకున్నాడు దేవుడు? ఎందరైతే ఆత్మతో నింపబడ్డారో అందరినీ వాడుకున్నాడు దేవుడు. శిష్యులను 12 మంది శిష్యులను వాడుకున్నాడు, 120 మంది వాళ్ళను వాడుకున్నాడు. దాని తర్వాత వీళ్ళ బోధలు విని పరిశుద్ధాత్మతో నింపబడ్డ వాళ్ళందరూ కూడా చెదిరిపోయి వాళ్ళను కూడా దేవుడు వాడుకున్నాడు. బ్రదర్ మిమ్మల్ని వాడుకునే నేను వాడుకోడా? లే బ్రదర్, నా బర్త్డే డెత్ డే మీరే చేయాలి, సిగ్గులేదు. నీ బర్త్డే ఈడ అయితే నీ డెత్ డే ఎక్కడ ఆఫ్రికాలోనో ఏదో ఒక ఆనందంలో కావాలి. యూ హ్యావ్ టు మూవ్. దేవుడు నీకు యెరూషలేం చెప్పినాడా, యూదా సమరయ ఎక్కడ, యూ హ్యావ్ టు మూవ్. హల్లెలూయా. అందరు అంటారు ఈ సంఘం కూడా వెళ్ళొద్దు, నేనంట వెళ్ళండి అంట కదా, నేను అంతా ఉల్టా బోధిస్తా. అందరు అంటారు, ప్రతి సంఘాలలో కొంతమంది సంఘాలలో ప్రమాణం చెప్పిస్తారు, 100 ఈ సంఘాన్ని విడిచిపెట్టి పోను, నేను నా పిల్లల్ని ప్రమాణం చెప్పిస్తాను. నేనేమని ప్రమాణం చెప్తా? నువ్వు ఇక్కడ పుట్టాలి, సావడం మటుకు వేరే దగ్గర పోయి సావాలి. ఎందుకు? యూ హ్యావ్ టు ఫ్లరిష్. నువ్వు విస్తరించాలి. దేవుడు ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది అక్కడనే ఉండమన్నాడా? ఇంత లైఫ్ ఇచ్చినా కానీ సాటిస్ఫై లేని, కృతజ్ఞత లేని జీవితాలు మనకి.
కదా. ఇంతలా మేము చిన్న ఒక్క రూమ్లోనే ఉండేటోళ్ళం. ఇప్పుడు కూడా కొందరికి అదే బుద్ధి ఉంటుంది, ఒకటే రూమ్. వెన్ గాడ్ ఏమన్నాడు, ఫలించి అభివృద్ధి పొంది ఏం చేయాలంట, సంఘం ఏం కావాలి, ఇక్కడనే ఎదగాలి. బర్త్డే ఎక్కడనే, డెత్డే ఎక్కడనే కాదు. బర్త్డే డెత్డే నేను నాకు రాదు. ఏం చేయాలి, యూ హ్యావ్ టు గో. దేవునికి ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళాలి. నువ్వు ఎప్పుడు వెళ్ళినావో అప్పుడు నువ్వు ఫలిస్తావు. హల్లెలూయా. నువ్వు ఫలించాలంటే యూ హ్యావ్ టు గ్రో. దేవుడు ఎక్కడ చెప్తే అక్కడ అడుగు పెట్టాలి. నిన్ను నువ్వు సాక్రిఫైస్, యేసు ప్రభు సాక్రిఫైస్ చేసి మనకి ఎలా జీవించడం. మనం నిజంగా యేసు ప్రభుని ప్రేమిస్తే మనం కూడా ఏం చేస్తాం. చూడండి, చాలామంది ప్రేమికులు ఉంటారు కదా, నువ్వు లేకుంటే నేను నిజంగా కొంతమంది రియల్ లవ్ చేసేటోళ్ళు వాళ్ళు ఏం చేస్తారు, ఆ అమ్మాయి కోసం చచ్చిపోతారు. ఆ అమ్మాయి మటుకు సావదనుకోండి, ఆ అబ్బాయి మటుకు చచ్చిపోతాడు. అంటే రియల్ లవ్ చేసిన వాళ్ళు ఏమవుతారు, దేనికైనా సావుకైనా తెగిస్తారు. నువ్వు అదే రియల్గా జీసస్ని లవ్. అందుకోసమే నేను ఎందుకన్నా ఆడవాళ్ళు చచ్చిపోతే మొగలు చచ్చిపోతారంటే యేసు ప్రభు చచ్చిపోయినాడు, మనం సావట్లే కదా. అది చెప్పింది నేను. మనం చంపుతున్నాం, సావట్లేదు. ఎదుటోని చంపుతున్నాం. ఒక అమ్మాయి అబ్బాయిని చంపుతుంది, ఆమె మనం కూడా సంఘం వధువు క్రీస్తుని చంపుతున్నాం, కానీ మనం సావట్లేదు. కానీ మనం చచ్చినప్పుడే ఏమవుతుంది, ఫలిస్తాం. హల్లెలూయా. మనం ఈరోజు ప్రభు బల్ల తీసుకుంటున్నాం. ఎందుకు తీసుకుంటున్నాం, మన కోసం మన ప్రియుడు చనిపోయాడు అన్న జ్ఞాపకం తీసుకుంటున్నాం. ఎస్. మరి జ్ఞాపకం తీసుకొని కొంతమంది నిజంగా ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకోకుండా అట్లనే ఉంటారు జీవితాంతం. కొంతమంది ఏం చేస్తారు, బైబిల్ ఒక ఆమె ఉంటుంది, భర్తతో 7 ఏళ్ళు కాపురం చేసి దాని తర్వాత ఏం చేసింది, జీవితాంతం మందిరంలో ఉండిపోయింది, ఇంకా నాకు లోకాశలు అవుతుంది. అట్లా కొంతమంది ఉంటారు. కానీ కొంతమంది ఏం చేస్తారు, వెంటనే వేరే పెళ్లి చేసుకుంటారు కదా. సో ఇప్పుడు ఆమె ఏం చేసింది, లైఫ్ని సాక్రిఫైస్. మనం కూడా మన ప్రియుడు చనిపోతే మన లైఫ్, ఇప్పుడు ఆమె ఏం చేసింది, ఆయన భర్త చచ్చిపోయిన తర్వాత జీవితం మొత్తం మందిరంలో సేవ చేస్తే, ఇప్పుడు మనం కూడా మన లోకానుసరమైన ఆశలు చంపేసుకొని మన ప్రియుడిని యేసు కోసం మనం ఏం చేయాలి, జీవించాలి. హల్లెలూయా. నువ్వు క్రీస్తుతో ఆత్మతో నింపబడితే యూ విల్ బి మూవ్. ఏం చేయాలి. ఇప్పుడు ఇక్కడ 200 మంది ఉన్నారు, 200 ప్రాంతాలకు పోయినారనుకో, 200 మంది ద్వారా కనీసం ఒక్క కుటుంబమే రక్షింపబడ్డదనుకో, 200 కుటుంబాలు రక్షింపబడతాయి. 200 కుటుంబాలలో ఒక్కొక్కరు ఇంత 4 3 ఉన్నా కానీ ఎంతమంది అవుతారు, 600 మంది 600 మంది పరలోకానికి వెళ్ళినట్టు. ఇప్పుడు ఈ సంఘాన్ని దేవుడు చూస్తాడా, ఇక్కడ ఉన్న 200 మందిని చూస్తాడా, చెప్పండి. ఏం చూస్తాడు దేవుడు. బ్రదర్ మమ్మల్ని ఎలా కొడుతున్నట్టున్నారు, ఎలా కొడుతున్నాం, నేను ఎలా కొట్టట్లే. ఇఫ్ యూ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుడు ఒక ఆత్మతో నింపబడి అప్పుడు నువ్వు వెళ్ళాలి అన్నాడు. దేవుడు అన్నాడు, పరిశుద్ధ ఆత్మ వచ్చే వరకు మీరు వెళ్ళొద్దు అన్నాడా బైబిల్లో, అన్నాడా. చదవండి, ఇక్కడ ఏముంది అన్నాడా. ఎప్పటి వరకు ఉండాలి ఇక్కడ, నీ టైం ఎప్పటి వరకు ఉండాలి ఇక్కడ. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళొద్దు. ఎప్పటి వరకు వెళ్ళొద్దు, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. ఏంటిది, దేవుడు ఆత్మ నింపే వరకు, దేవుడు పిలుపు వచ్చే వరకు నువ్వు ఉండు, ఇక్కడ ఉండు, నింపబడు, నేర్చుకో. అయిపోయిన తర్వాత ఏం చేయాలి, యూదయ సమరయ బిస్తర్ బోరియా తీసుకొని, బ్రదర్ నేను అక్కడికి వెళ్తున్నా అంటే కట్ చేసుకుని వెళ్ళి కాదు. ఏంటిది, నువ్వు ఒక ప్రాంతానికి పరిచర్య కోసం వెళ్తున్నావు. హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట అంట, అమ్మాయిలను పేరెంట్స్ ఎన్ని సంవత్సరాలు పెంచుకుంటారు ఇంట్లో, 20 years. తర్వాత ఏం చేస్తారు, సంబంధం చూసి పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తారు. అవునా, పంపిస్తారా. అత్తగారింటికి పంపించినంత మాత్రాన తల్లిగారింటికి రావద్దు కట్టని అంటారా. బిడ్డ ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఫలించు. ఎస్. ఇప్పుడు ఈ చర్చ్లో ఉన్న వాళ్ళు కట్టు, నువ్వు ఇక్కడ ఉండి నేర్చుకొని అన్నీ అయిపోయిన తర్వాత నువ్వేం చేయాలి, ఇంకో ప్రాంతం దేవుడు ఆత్మ చెందిన అక్కడ నువ్వు ఫలించాలి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు బహుగా ఫలిస్తే నీ పేరెంట్స్ ఎట్లానో, ఇప్పుడు ఇక్కడ ఆత్మ ఫలిస్తే హీ విల్ బి మహిమపరచబడును. ఆయన ఏమవుతాడంట, మహిమపరుస్తాడు. నీకు దేవుడిచ్చిన మహిమ ద్వారా నువ్వు హైలో ఉంటే, నువ్వు ఒక హై పొజిషన్ చూసి ఆయన హై పొజిషన్ ఉన్నవాడు ఏమవుతాడు, హ్యాపీగా అవుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేద్దాం మనం, ఈరోజు ఇంటికి వెళ్ళి అందరూ ముగ్గు తీసుకొని ఇల్లు చుట్టూ ముగ్గేయండి. ఏమని, 6 100 106 ఇల్లు విడిచిపెట్టి పోను. ఓకే, ముగ్గేసుకోండి. ఇగో ఇక్కడ నేను పుట్టాను, ఇగో ఈ చివరిలో నాకు సమాధి చేయండి అని ముగ్గేసుకోండి.
కొంతమంది సమాధులు కట్టుకుంటారు కదా. ఇఫ్ యు ఆర్ ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్, నువ్వు పరిశుద్ధాత్మతో నింపే వరకు నువ్వు నేర్చుకునే వరకు, దాని తర్వాత నువ్వు ఏం చేయాలి? యు హావ్ టు రీచ్ అవుట్. ఎందుకంటే సమయం తక్కువ ఉంది. ఈ తక్కువ సమయంలో దేవుడు ఏం చేస్తాడంటే నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలని చూస్తాడు, నేను దీవించాలని చూస్తాడు, నేను అభివృద్ధి పరచాలని చూస్తాడు. సేమ్ టైం దేవుడు ఆయన ఆత్మను కూడా రక్షించుకోవాలని చూస్తాడు. హల్లెలూయా. అందులో లేచిలో పడదాం. తండ్రి అప్పచెప్పిన పని ఇష్టపూర్వకంగా యేసుప్రభు అంగీకరించి ఆయన ప్రాణాన్ని సాక్రిఫైస్ చేసి ఆయన మహిమను ప్రచురం చేశాడు. ఇప్పుడు ఆయన శిష్యులుగా మన వంతు, ఇఫ్ వి సాక్రిఫైస్ అవర్ లైఫ్, మన జీవితాలు మన దేవుడి కోసం సమర్పించుకుంటే, మన దేవుడు ఒక మహిమతో మనం నింపి, మహిమాత్మతో నింపి, మన ద్వారా అనేక మందిని దేవుడు సర్వసత్యంలోకి నడిపియాలని చూస్తున్నాడు. లెటస్. ఇప్పుడు దేవుడు అంటాడు, బిడ్డా నా కోసం నిలబడతావా? నీ మీద నా ఆత్మ వచ్చినప్పుడు నీకు నేను చెప్తా, నేను చెప్పినప్పుడు వింటావా? ఏలియా కెరేబు దగ్గరికి వెళ్ళు, ప్రభా అక్కడ ఎవరు ఉండి పెడతారు? నో క్వశ్చన్. గమ్మున వెళ్ళిపోయినాడు. గాడ్ హ్యాస్ ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్. బాబు కెరేబు దగ్గర టైం అయిపోయింది, నడిగా వివరాలు, ఎస్. బాబు ఇక్కడ టైం అయిపోయింది, కొండ మీద నాడు, ఎస్. అగ్ని గురిపి, ఎస్. దేవుడు ఆత్మ చేత వాళ్ళు నడిపించబడ్డారు. ఎక్కడికి దేవుడు ఒక ఆత్మ తీసుకెళ్తే అక్కడ. ఎజ్జికేల్ చూస్తే దేవుడు ఒక ఆత్మ ఎక్కడెక్కడ తీసుకెళ్తాడు, ఆయన అక్కడక్కడికి వెళ్తాడు. నేను ఇక్కడ పోను, ఇక్కడ నాకు ఇష్టం, ఇది తినను, ఇది తినను. పేతురు అంటాడు నేను ఇది తినను, దేవుడు అంటాడు తిను. ఒకవేళ మన లైఫ్ని దేవుడికి సాక్రిఫైస్ చేస్తే దేవుడు తన మహిమాత్మతో నింపాడు. ఒక్క కోరికను, నీ లైఫ్, ఒక్క జీవితం, యేసుప్రభు ఒక్క లైఫ్ని ఎలా అయితే సాక్రిఫైస్ చేశాడో, నీకు దేవుడు ఇచ్చిన ఒక జీవితాన్ని నువ్వు క్రీస్తు కోసం సాక్రిఫైస్ చేస్తే నీ ద్వారా అనేక ఆత్మను దేవుడు రక్షించాలనుకుంటున్నాడు. దేవుడికి బౌండరీస్ లేవు, మనకు బౌండరీస్ ఉన్నాయి. దేవుడికి బౌండరీస్ లేవు. నువ్వు మూవ్ అవుతావా? మూవ్ అవుతావా? నీ లైఫ్ ని క్రీస్తు కోసం సాక్రిఫైస్ చేస్తావా? ఇంతవరకు నీ కోసం బతికినవేమో, బట్ ఈ రోజు నువ్వైనా క్రీస్తు కోసం నీ లైఫ్ ని సమర్పించుకుంటావా? కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది నలుగురు ఏమనుకుంటారు అనేసి. నేను ఒక స్టోరీ చదివిన, ఒక చిన్న పిల్లోడంట స్కూల్కి వెళ్ళి వచ్చినాక, అమ్మ నువ్వు ఫీజు కట్టుకోవట్లే కదనే, నేను గవర్నమెంట్ స్కూల్కి వెళ్తానంటే అమ్మాయి మనదంటే, అరే నలుగురు ఏమనుకుంటారా నువ్వు గవర్నమెంట్ స్కూల్ వెళ్తే అనుకుందంట. అప్పుడు వాడు మళ్ళీ కాబట్టి ప్రైవేట్ స్కూల్లో వెళ్ళాడు. కొన్ని రోజులు అయిపోయినాక తక్కువ మార్కు వచ్చినాయి అంట. మళ్ళీ వచ్చినాడు, ఏమమ్మ తక్కువ మార్కు వచ్చినాయి, పాస్ అయినానంటే, అరే తక్కువ మార్కులు వస్తే నలుగురు ఏమనుకుంటారు అన్నారంట. మళ్ళీ కొంచెం పెద్దగా అయిపోయినాక, అమ్మ నేను ఈ కాలేజ్లో అంటే, ఆ కాలేజ్లో వద్దురా ఈ కాలేజ్లో వెళ్ళు, నలుగురు ఏమనుకుంటారు అంటారంట. ఉద్యోగం వచ్చింది, 10,000 ఉద్యోగం, అమ్మ 10,000 ఉద్యోగం వచ్చింది, అరే నలుగురు ఏమనుకుంటారు అంటే, ఒకరోజు ఇంటికి పోలీసులు వచ్చినారంట. నీ కొడుకేడమ్మా అని వచ్చినారంట. అయితే ఎందుకు నీ కొడుకు హత్య చేసినాడు అన్నారంట. ఎందుకురా ఏం చేసినట్టే, అమ్మ చిన్నప్పటి నుండి నేనేమైనా చేస్తే ఆ నలుగురు ఏమనుకుంటారు అన్నావు కదా, ఆ నలుగురిని చంపేసిన, అందుకే పోలీసులు వచ్చిండు, ఇప్పుడు నేను పోతున్నా జైలుకి అన్నాడు. ఇప్పుడు మన లైఫ్లో కూడా ఆ నలుగురి నువ్వు చంపే, నువ్వు బాగుపడాలంటే. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు కాదు, యేసు ప్రభు నీ గురించి ఏమనుకుంటున్నాడు. ఆ నలుగురిని హృదయాల్లో చంపే. నువ్వు పైకి రావాలంటే, బాగుపడాలంటే క్రీస్తు ఏమనుకుంటున్నాడో నీకు అది ఉండాలి. మీ ఇంట్లో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఏమనుకుంటాడు ఉండు. పక్కల గురించి నీకెందుకమ్మా? వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఎందుకు? లివ్ ఫర్ జీసస్. క్రీస్తు కోసం జీవిద్దాం. బతికే 4 రోజులు ఇంతవరకు మన కోసం జీవించినమే, ఇక మీదట మన క్రీస్తు కోసం జీవిద్దాం. లివ్ ఫర్ క్రైస్ట్, డై ఫర్ క్రైస్ట్. బతుకుట క్రీస్తు కోసం, చావైతే మేలు అన్నట్టు. ఇఫ్ నువ్వు ఒకవేళ నీ జీవితాన్ని దేవుడు సమర్పించుకుంటా అంటే, నీ చెయ్యెత్తు నీ కోసం ప్రార్థన చేస్తా. ప్రభా ఇంతవరకు నేను నా కోసం జీవించినాను, ఇక మీద నుండి నేను నా కోసం కాదు, నేను నీ కోసం జీవిస్తాను ప్రభా. నీ చెయ్యి పైకెత్తితే ప్రార్థన చేస్తా. నువ్వు చెయ్యెత్తడానికి కూడా బతకమంటే ఎట్లా ప్రభా? ఇంతవరకు నువ్వు నా కోసం ఎలా సాక్రిఫైస్ చేసావో, నీ లవ్ కోసం నేను సాక్రిఫైస్ చేస్తా. నీ ఆత్మతో నింపు ప్రభా. నువ్వు ఏం చేయమంటే అది చేస్తా, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి ఏం చేయమంటే చేస్తా ప్రభా. ఇగో నువ్వు కమిట్మెంట్ చేసేది గాడ్కి, నాకు కాదు. నేను అక్కడ పోను ఇక్కడ పోను, ఇది నాకు ఇష్టం లేదు, ఇది నీ ఇష్టం అనేది చచ్చిపోవాలి. లెట్స్ గాడ్ విల్ బి డన్ అని ఉంటేనే నువ్వు చెయ్యొద్దు.
మౌనతుడ సర్వాధికారి సృష్టికర్త నీ వందనాలు. ఎత్తిన ప్రతి బిడ్డని చేయి నువ్వు చూసినావు ప్రభా. వాళ్ళు నాకు కాదు, నీ కమిట్మెంట్, నీ ఇంట్లో నీ కమిట్మెంట్ ఇస్తున్నారు ప్రభా. అయ్యా నువ్వు ఎలా అయితే ప్రభా నీ లైఫ్ ని సాక్రిఫైస్ చేసి అనేక మందికి లైఫ్ ఇచ్చినావో, ఇగో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రభా వాళ్ళ లైఫ్ ని సాక్రిఫైస్ చేసి నీ విల్ ని ఫుల్ఫిల్ చేసి అనేక మందిని నీ రాజ్యాన్ని కట్టడానికి, నీ రాజ్యంలో చేర్చడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. ప్రతి ఒక్కరు హృదయాలను చూసుకున్నావు, హృదయాలను చేతులు చూసుకున్నావు, వాళ్ళ పేర్లు నువ్వు జీవనంలో రాసుకొని, వాళ్ళ నీ రికార్డు రాసుకొని, అయ్యో వాళ్ళకి ఏమేమి పని అప్పచెప్తావో, అయ్యా వాళ్ళకి ఎలా నడిపిస్తావో, ఇగో వాళ్ళ హస్తాలను నీ హస్తానికి అప్పచెప్తున్నాను. నువ్వు వాళ్ళకి ఎలా నడిపిస్తావో నడిపించమని, నీ ఆత్మ చేత నింపమని. ఆ రోజు ప్రభా 120 మందికి ఏ విధంగా అయితే పరిశుద్ధాత్మతో నింపి భూ దిగంతలు పంపించావో, ఇగో ఇక్కడ ఉన్న వాళ్ళు నీ వాళ్ళు, వీళ్ళు నీ వాళ్ళై ఉన్నారు కనుక వీళ్ళ కోసం విజ్ఞాపన చేస్తున్నా. వీళ్ళ పాపల శాపాలు క్షమించి నీ పరిశుద్ధాత్మతో నింపి ప్రభా నీ చిత్తాసగా వాళ్ళకి ఏ విధంగా ఎక్కడ ఎలా వాడుకోవాలనుకున్నావు, నీ రాజ్య వ్యాప్తి కోసం, నీ ఆత్మ రక్షణ కోసం వాళ్ళని వాడుకోమని వాళ్ళందరినీ నీ అసలు అప్పగిస్తున్నాం తండ్రి. ఆమేన్.